దేవునామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మరి ముఖ్యంగా ఈరోజు పరిశుద్ధ శుక్రవారం, దేవుడు మన కోసం మరణించిన శుక్రవారం. ఈ శుక్రవారం నిమిత్తం మీ అందరికీ నా శుభాకాంక్షలు. చిన్న ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం నాయన, మీకే వందనాలు తండ్రి. స్తోత్రములు నాయన, పరిశుద్ధుడైన దేవా, నీ కృతజ్ఞతలు తండ్రి. మొట్టమొదటిసారిగా తండ్రి నా నోరు తెరిచి నిన్ను ప్రకటించడానికి నిలబడి ఉన్నాను తండ్రి. నేనైతే వట్టిదాన్ని కేవలం నీ కృపా, నీ కనికరం నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నిన్ను ప్రకటించాలని ఆశ ఉన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నువ్వు నాయన. నా నోటిని నువ్వు వాడుకొని తండ్రి, నాలో నుండి ఏం మాట్లాడిస్తే తండ్రి జనాలు ఆకర్షిస్తారో, నీ తట్టు తిరుగుతారో ప్రభు, అటువంటి వాక్యాన్ని మీరు నాకు అనుగ్రహించండి తండ్రి. నన్ను మీరు వాడుకోండి ప్రభు. గట్టికన్నా హీనమైన దాన్ని తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభు. సిలువలోని మొదటి మాటగా మీరు నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఆ మాటని నేను మీ గురించి ధ్యానించుచుండగా తండ్రి సకలమైన ఆశీర్వాదాలు మీరు మాకు దయచేయమని, అటువంటి గుణాలను మేము పొందుకుల్లాగా మమ్మల్ని అందరినీ దీవించమని ఆయన ఈ చిన్నిపాటి ప్రార్థనని పాదసని చేర్చుకోమని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. సిలువలో యేసయ్య మన గురించి మాట్లాడిన మొట్టమొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనము. పరిశుద్ధుడైన శిష్యుడైన లూకా గారు రాసిన లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం చదువుకున్నాం. యేసు, తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు వాళ్ళ వస్త్రములు పంచడానికి చీట్లు వేశారు. తండ్రి, వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము. తండ్రి ఎవరు? యేసయ్య తండ్రికి మన గురించి ప్రేయర్ చేస్తున్నారు, రిక్వెస్ట్ పంపిస్తున్నారు మన గురించి. ఎందుకని? మనం చేసిన పాపము, సిలువలో ఉన్నప్పుడు చేసిన పాపాలు, ఆయన వేయించడానికి చేసిన పాపాలే కాక ఆయన గురించి ఆయన మీద మోపిన పాపాల నిమిత్తమే కానీ, ఆయన మనకి బోధన చేసేటప్పుడు చేసిన ప్రతి పాపం నిమిత్తమే కానీ దేవుడి దగ్గర ఆయన చివరిసారిగా సిలువలో ఉన్నప్పుడు మన గురించి పాపం క్షమాపణ అనేది ఆయన దేవుడిని కోరుకుంటున్నారు. ఏ మనిషి అయినా చివరి దశలో ఉన్నప్పుడు, అది మరణకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఎవరు కూడా తాను గురించి ఆలోచించుకుంటారు, కుటుంబం గురించి ఆలోచించుకుంటారు. ఆ పెయిన్ని వాళ్ళు తను అనుభవించడానికి ఆలోచిస్తారు, కానీ పక్క వాళ్ళ గురించి ఎవ్వరూ కూడా ఆలోచించరు. అలాంటిది అంత బాధకరమైన స్థితిలో కూడా దేవుడు మన గురించి ఆలోచిస్తున్నారు. ఈ పిల్లలు ఏమైపోతారు అని చెప్పి, భూమి మీద ఉన్న ఈ పిల్లలందరూ నీవారు కదయ్యా, నీకోసం నేను ఇక్కడికి వచ్చాను, నువ్వు చెప్పిన ప్రకారమే నీ గుణ లక్షణాలను పొందుకొని భూమి మీదకి వచ్చాను అని చెప్పి దేవుడి వైపు చూస్తూ క్షమాపణ అడుగుతున్నారు. మన నిమిత్తం మన తరపున నిలబడి మన కోసం దేవుడిని అడుగుతున్నారనమాట. అయితే మనం చేసిన పాపాలు ఏంటో ఒకసారి మనం ధ్యానించుకుందాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 31 నుండి 34 వరకు. 10వ అధ్యాయము 31 నుండి 34 వరకు. పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 31 నుంచి 34. యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్ళు చేత పట్టుకునగా, యేసు, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలు మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుషుడివై ఉండి దేవుడు నన్ను చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, మీరు దైవములని చాలు. యూదులు ఆయనను కొట్టవలని మరలా రాళ్ల చేత పట్టుకున్నారంట. అంటే అంతకుముందు కూడా యేసయ్యను కొట్టాలని వారు చూశారు. కానీ యేసయ్య అడుగుతున్నారు, నేను ఏం చేశానని మీరు నన్ను కొడుతున్నారు? నేను అన్నీ మీకు మంచి క్రియలు, మంచి బోధకలా చేస్తున్నాను, మరి ఎందుకు నన్ను కొట్టడానికి వస్తున్నారు అంటే, నువ్వు మంచి చెప్పినంత మాత్రాన్ని కాదు, నువ్వు దేవుడు అని చెప్పి ప్రకటించుకుంటున్నావు, అలా చెప్పుకుంటా అనేది దేవదూషణ, నువ్వు ఎందుకు చూస్తున్నావు అని చెప్పి యేసయ్య మీద వాళ్ళందరూ రాళ్ళు పెట్టి కొట్టాలని చూశారనమాట. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. యోహాను సువార్త 11:53.
యోహాను సువార్త 11వ అధ్యాయం 53వ వచనం. కాగా ఆ దినం నుండి వారు ఆయనను చంపని ఆలోచించుచుండిరి. చదువు. ఆ దినం నుండి వారు చంపని ఆలోచించారంటే ఎందుకు చంపాలనుకున్నారు? ప్రధాన యాజకులు దానిపైన ఉంటుంది 47వ వచనంలో. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనమేమి చేయుచున్నాము, ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే. అంటే దేవుడు మన కోసం గుడ్డివారికి కన్నులు తెప్పించడం, కుంటివారిని నడిపించడం, ఇలాంటి సూచక్రియలు అనేకమైనవి దేవుడు భూమి మీద చేశారనమాట. అవైతే లెక్క కట్టలేము మనం. అటువంటి క్రియలన్నింటినీ చేయడం వలన ఆ పెద్దలు ప్రధాన యాజకులు పరిసయ్యులు ఆయన మీద కక్ష కట్టారు. కక్ష కట్టి అందరూ ఒక స్థలంలో కూర్చొని ఆలోచిస్తున్నారు అనమాట. ఇలా చేయడం వల్ల దేవుడి బిడ్డలందరూ కలిసి ఒక రాజ్యంగా ఏర్పడి మొత్తాన్ని మన మీద వాళ్ళు అధికారం చలాయిస్తారేమోనని చెప్పేసి వాళ్ళు కఠినమైపోయారు. అయితే వాళ్ళలో ఒకతను ప్రధాన యాజకుడై ఉన్నాడనమాట. 50వ వచనంలో ఉంటుంది, మన జనమంతయు నశింపకూడనట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవడం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. తనంతట తానే ఇలాగ చెప్పలేదు కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండేను కనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలు ఏకంగా సమకూర్చుటకును చావనై ఉన్నారని ప్రవచించింది. కైపు అనే అతను ప్రధాన యాజకుడుగా ఆ సంవత్సరంలో నియమింపబడ్డాడు. అప్పుడు అతను చెప్పాడు, దేవుని పిల్లల కోసం ఆయన మరణిస్తున్నాడంట కదా. అప్పుడు వాళ్ళందరూ ఏకమవుతారని చెప్పగానే వాళ్ళందరూ కలిసి దేవుడిని చంపాలని ఆలోచన చేశారు. అయితే ఆ తర్వాత ఏమైందో చూద్దాం. యోహాను 12:19. అతనిని బట్టి యూదుల్లో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచారు గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపని ఆలోచన చేసిరి. అయితే దేవుని మహిమార్థము లాజరును దేవుడు మరణించిన తర్వాత తనని లేపారనమాట. కేవలం దేవుని మహిమార్థమే ఇది జరిగింది. అలాంటి లాజరును యేసయ్యను చూడడానికి అనేక మంది యూదుల్లో సామాన్య జనులందరూ అక్కడికి వచ్చి లాజరును యేసును చూడడం, పరిసయ్యులు వీళ్ళందరూ చూసి లాజరుని చంపేస్తే ఈ యొక్క మహిమార్థమైన ఈ క్రియ అనేది కనిపించకుండా పోతుంది కదా అని ఒక ఆలోచన చేశారు. అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయము 19వ వచనం. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయింది చూడండి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకునేది. ఇక్కడ పరిసయ్యులు ఇవన్నీ చూసి ఈ క్రియలన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఏ ప్రయత్నం చేసినా కానీ నిష్ప్రయోజనం అయిపోతూ ఉంది. ఏం చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. అయితే దేవుడు చేసిన క్రియల వల్ల లోకం మొత్తం ఆయన తట్టు చూస్తూ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారు. అలా ఆయన వెంట వారి విశ్వాసాన్ని పెంచుకుంటూ వెళ్తూ ఉంటున్నారు. కాబట్టి పరిసయ్యుల్లో ఒక ఈర్ష్య అనేది ప్రారంభమైంది. తర్వాత ఈ ఈర్ష్య వల్ల వారు ఏమైపోయారో చూద్దాము. అయితే దానికి ముందు కొంతమంది అధికారులంట దేవుణ్ణి విశ్వసించారంట. వారు ఏం చేశారో చూద్దాం. యోహాను సువార్త 12:42. సువార్త 12:42 వచనం. ఆయనను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి కానీ సమాజంలో నుండి వెలివేయబడుతుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. ఓకే, కొంతమంది అధికారులు ఒప్పుకున్నారు కదా, విశ్వసించారు కదా, అంటే దేవుడి క్రియలు ఏంటో వారికి తెలియని బట్టి వాళ్ళు దేవుడి యందు విశ్వాసం ఉంచారు. కానీ సమాజంలో నుండి మమ్మల్ని వెలివేస్తారేమో, మమ్మల్ని దూరం చేస్తారేమో అని చెప్పి దేవుడి మీద ఉన్న ప్రేమను విశ్వాసాన్ని పక్కన పెట్టేసి మనుషుల మెప్పు కోసం వారు ఎదురు చూశారు. దేవుడి మెప్పు వారికి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు లోకాన్ని ప్రేమిస్తూ బ్రతుకుతున్నారు. ఎంత విశ్వాసం ఉంచినా కానీ దేవుడి మీద ప్రేమ లేకపోతే అది వ్యర్థమే అవుతుంది. కాబట్టి వారు దేవుని మెప్పు కోసం కంటే మనుషుల మెప్పు కోసం ఆక్షేపిస్తున్నారు. స్టిల్ ఇప్పటి వరకు కూడా అదే జరుగుతుంది. చర్చిలకు వెళ్తున్నాం కానీ మనుషులను చూస్తున్నాము, దేవుడి తప్పి మనం ఎవ్వరూ చూడటం లేదు. ఒకసారి ఆలోచన చేసి మనలో ఉన్న తప్పిదాన్ని సరి చేసుకుందాము.
అప్పగించుకున్నారు. సైన్యము వచ్చి యేసయ్య ఎవరు అని చెప్పి శిష్యుల్లో ఉన్న వాళ్ళందరినీ అడుగుతుంటే యేసయ్య తనకు తానుగా వెళ్ళి నేనే యేసయ్యని అని చెప్తున్నారు. అంటే సిలువ మరణానికి తనకు తానుగా, అంటే అన్నీ ఆయనకు తెలుసు కాబట్టి తనకు తానుగా అప్పగించుకోవడానికి ముందుగా వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయినప్పుడు సైనికులు ఆయన పట్టుకున్నాక ఏం జరిగిందో చూద్దాం. యోహాను సువార్త 18:22. యోహాను సువార్త 18:22. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచిన బంట్రోత్తుల్లో ఒకడు ప్రధాన యాజకునికి ఇలా ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. అందుకు యేసు చాలు చూసారా, ప్రధాన యాజకుని యొక్క బంట్రోతు ఎంత చులకన స్వభావమో చూడండి. దేవుడు అంటే ప్రతి ఒక్కరికి చులకన స్వభావమే. ఇప్పటికీ అదే స్థితిలో జరుగుతుంది. బంట్రోతు వచ్చి ఆయన అరచేతులతో కొట్టారంట. అదెంత పాపం! సృష్టికర్త అయిన దేవుని కుమారుడు ఏ మహిమ లేకుండా మన మధ్యలో ఒక మనుష్యునిగా తిరుగుతూ మన కోసం, మన పాపాల కోసం ఆయన భూమికి వచ్చి రిక్తునిగా మన మధ్య నిలబడి తండ్రి క్రియలను మనకు నేర్పించడానికి మధ్యలోకి వచ్చారు. కాబట్టి మనం ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచించుకోండి. ఆ భటుడు అలా కొట్టారు, అయినా ఆయన మౌనంగానే ఉన్నారు. యోహాను సువార్త 19:1-3. యోహాను సువార్త 19:1. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించాడు. సైనికులు ముళ్ళతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రం ఆయనకు తొలగించి ఆయన వద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టింది. అప్పుడు పిలాతు యేసుని పట్టుకొని ఆయన్ను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటం అల్లి ఆయన తల మీద పెట్టారు. నువ్వు రాజు అని చెప్పుకుంటున్నావు కదా, నీకు కిరీటం లేదు అని చెప్పి వాళ్ళు ముళ్ళతో కిరీటాన్ని తయారు చేసి ఆయన తలకి గుచ్చారు. అది ఎంత నొప్పి, ఎంత బాధ! మనం చిన్న సూది గుచ్చుకుంటేనే అల్లాడిపోతుంటాం, దాన్ని కట్టుకొని తిరుగుతూ ఉంటాం. మరి యేసయ్య ఎలా భరించారో కానీ అంత పెయిన్ని, దేవుని కృప, ఆయన కనికరం మనం పట్టబడ్డాం. కిరీటం తయారు చేసి ఆయన తల మీద పెట్టారు. ఊదారంగు వస్త్రము ఆయనకు తొలగించి ఆయన వద్దకు వచ్చి యూదులు రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టారు. ఇలాంటి పాపక్రియలు చేశాం కాబట్టి మనం ఇలా ఉన్నాము. అలాగే లేఖనాల్లో నెరవేర్పు జరగడానికి కూడా లేఖనాల్లో కూడా ఇవి రాసి ఉన్నాయి ముందుగానే. యెషయా 53:5-8. యెషయా గ్రంథము 53:5 చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిచును. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వానిదుడు గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. న్యాయపు తీర్పు నందిన వాడై అతడు కొనుకోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. ఇక్కడ ఏం చూసాం? ఇప్పుడు మనం అన్ని చదువుకున్నాం కదా, యోహానులో జరిగిన ప్రతి విషయం కూడా లేఖన రూపంగా మనకి ఇక్కడ నెరవేర్చబడింది. అంటే పాత నిబంధన కాలంలో యెషయా ప్రవక్త రాసిన రీతిగా ఆ ప్రవచనాలన్నీ కూడా ఇక్కడ నెరవేర్పబడినాయి. ఏం చేశారు? ఆయన మన అతిక్రమాలను బట్టి ఆయన గాయపరచబడ్డారు. ఆయన కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడాతో కొట్టారు. ఆ కొరడా ఎలా ఉండేదో తెలుసా? అసలు ఆ కాలంలో ఆ కొరడాకి గొర్రె యొక్క ఎముకలు ఉంటాయి కదా, వాటిని పదునుగా చేసి వాటికి గుచ్చి లోహంతో తయారు చేసిన ముళ్ళను కూడా ఆ కొరడాకి గుచ్చి దాన్ని పెట్టి కొట్టేవాళ్ళంట. అలా ఉంది ఆ కొరడ. ఆ కొరడాతో కొడితే అసలు మనిషి అన్నవాడు తట్టుకోగలదా? కానీ మన యేసయ్య మన కోసం తన శరీరాన్ని అర్పించారు. అలాగే మనం ముందు ఆయన మన పాపాలన్నింటినీ మోసుకుంటూ ఆయన
మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతున్నామని యెహోవా ఆయన బిడ్డను మనకి అర్పించారు. యెషయా 53:11 53:11 లాస్ట్ వచనం చదవండి. అనేకులను నిర్దోషులుగా చేయి 53:11 అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తినందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములు భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. చూసారా, అనుభవ జ్ఞానము చేత అంటే మనం గత కొన్ని నెలలుగా అనుభవ జ్ఞానం అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. పైనుండి వచ్చు జ్ఞానము, కనికరము, ఇంకా ఉన్నాయి కదా. యాకోబు 3:17 ఉంటాయి. అవన్నీ దేవుడు భరించి ఇలా ఉండి మనకు ఒక దారిని అనేది చూపించారనమాట. ఆ వేదన అంతటిని బట్టి ఆయన బాధపడలేదు కానీ తృప్తి చెందారు. తృప్తి చెంది నీతిమంతుడైన నా సేవకుడు అంటే తండ్రి తన బిడ్డల గురించి చెప్తున్నారు. జనుల దోషాలను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేశారు. మన అందరినీ విడిపించారు ఆయన అనుభవ జ్ఞానం చేత. అయితే దేవుడు మనల్ని ఎందుకు క్షమించాలి? ఆయనకున్న మహిమను బట్టే కానీ, పైనుండి వచ్చిన ఆయన నీతిని బట్టే కానీ, మొట్టమొదటి అనాది కాలంలోనే ఆయన ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు, తండ్రికి తెలుసు. తన కుమారుని భూమి మీద పంపించాలి రక్షణ నిమిత్తం ప్రజలను కాపాడడానికి అని చెప్పి ఆయన ముందుగానే తెలుసు. అక్కడి నుంచే దేవుడు ప్రణాళికను ఏర్పాటు చేసుకొని భూమి మీదకి ఆయన్ని పంపించి మన కోసం ఆయన రక్తాన్ని, శరీరాన్ని మనకు అర్పించి ఒక త్రోవని ఏర్పాటు చేశారు. మన పాపాలన్నింటినీ మోసుకుపోయే గొర్రెపిల్లగా ఆయన ఉండి మనకి నిత్య జీవ మార్గానికి దారిని చూపించారనమాట. అందుకు ఈ చేసిన ప్రతి పాపాన్ని బట్టి కూడా దేవుడు అన్నీ క్షమించమని దేవుడిని అడిగారు. తండ్రి అని చెప్పి ఆయన తట్టు చూసి ప్రతి పాపాన్ని క్షమించమని మన పక్షాన్ని ఉండి ఆయన విజ్ఞాపన చేశారు. ఇది మొట్టమొదటి మాటలోని సారాంశం. ఈ చిన్న నేను దేవుడు దీవించుగాక. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మంచి శుక్రవారం సందర్భంగా దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ మంచి శుక్రవారం, శుభ శుక్రవారం మనందరికీ, భూ ప్రపంచం అంతటికి ఈ మంచి శుక్రవారంగా దేవుడు మన కోసం సిలువలో త్యాగం చేసి ఉండగా, మన కోసం ఆ సిలువలో మరణించి ఉండగా దేవుడు నాకు రెండో మాటగా అవకాశం ఇచ్చేది అన్నాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవా తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అల్పురాల్ని, దేవురాల్ని, పనికిరాని నన్ను ప్రభువా, అయ్యా నీ శక్తి చేత, నీ బలమ చేత, నీ కృప చేత తప్ప ఏ సామర్థ్యము నాకు లేదు యేసయ్యా. కానీ నిన్ను ఆధారం చేసుకుని ఒక్క మాట అయినా నీ గురించి మాట్లాడాలని, నీ ప్రేమ బలవంతము చేత నిలబడి ఉండగా మాట్లాడిస్తావని, నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపి నీ మాటగా మాట్లాడే విధముగా చేస్తావని నేను నమ్ముచూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను. ఆమేన్. దేవుడి అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. లోకా సువార్తలు 23:30 దేవుడు సిలువలో మాట్లాడిన మాటను బట్టి నేను చెప్తామని నిలబడి ఉండగా లోకాగమనంలో నుంచి 23:39 వరకు.
39 నుంచి 43 దాకా. వేలాడి వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే అది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమూ చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఇక్కడ యేసయ్య సిలువలో దొంగ, మొదటి దొంగ, రెండో దొంగ ఉండగా యేసయ్య, మీరు క్రీస్తువైతే నన్ను రక్షించు, మీరు రక్షించండి అని మాట్లాడి ఉన్నాడు. కానీ ఆ దొంగ దూషించి మాట్లాడాడని లేఖనంలో సెలవిచ్చి ఉన్నది. కానీ ఆ దొంగ మాట్లాడిన మాట, దూషించి మాట్లాడి ఉండగా మనం కూడా దేవుణ్ణి అనేకమైన సార్లు మనకి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతాం. కానీ నువ్వు దేవుడివా, నువ్వు దేవుడివైతే ఈ పని చేయ, ఆ పని చేయ మాట్లాడతాం. కానీ ఆయన దేవుడు, నిజమైన దేవుడు, నిజ రక్షకుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మన కోసం రక్తం కార్చిన దేవుడు. అయితే రెండో దొంగ అయితే, మనమైతే తప్పు చేస్తాం కాబట్టి ఈ శిక్షకి మనము అర్హులము, కానీ ఆయన ఏ తప్పిదమూ చేయలేదు, అయినా మన కోసం సిలువలో ఏలాడుచున్నాడని రెండో దొంగ దూషించినట్లుగా దూషించలేదు. కానీ మొదటి దొంగ దూషించినట్టు దూషించలేదు. రెండో దొంగ ఆయన్ని చూచి కనుగొని, నీ రాజ్యంలో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా అని మాట్లాడి ఉండగా ఆయన, నా రాజ్యంలో నేను జ్ఞాపకం చేసుకుంటానని యేసయ్య మాట్లాడి ఉన్నారు. రెండో దొంగ ఎక్కువ మాట్లాడలేదు, ఒక్క మాటే మాట్లాడి ఉన్నారు. మనం కూడా ఎన్నో మాటలు మాట్లాడతాం, కానీ ఆ ఒక్క మాట ఆయనకి ఇష్టమైంది. ఆ మాటకి బదులు, నా రాజ్యంలో నేను జ్ఞాపకం చేసుకుంటానని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని మాట్లాడి ఉన్నారు యేసయ్య. మనను కూడా కరుణించి కనికరించి ఆయన మనస్సు, దొంగ రెండో దొంగ అయితే చూచి గ్రహించానని చెప్పి ఉన్నారు. రెండో దొంగ దేవుణ్ణి చూచి మనం కూడా గ్రహించి, నీ రాజ్యంలో ఆయన, నా రాజ్యంలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటానని ఒకే ఒక్క మాట, నిశ్చయముగా జ్ఞాపకం చేసుకుంటానని మాట్లాడి ఉన్నారు. మనం కూడా దేవుడి సన్నిధిలో మాట్లాడకుండా మాట్లాడవలసిన మాటలు, ఆయనకి ఇష్టమైన మాటలు మనం మాట్లాడి ఆ నిత్యరాజ్యానికి దొంగ ఎలా అయితే వెళ్ళి ఉన్నాడో, మనం కూడా ఆయనకి ఇష్టలుగాను ప్రియులుగాను ఆయన కోరుకునే విధముగాను ఉండాలని దేవుడికి ఇష్టము, అది దేవుని చిత్తము. మన కోసమే ఎంత బాగా ఆయనలో ఏమి మారు మాట్లాడకుండా దూషించి మొదటి దొంగ మాట్లాడినా ఏమి మారు మాట్లాడలేదు. రెండో దొంగ అయితే చూచి గ్రహించి మాట్లాడవలసిన మాటే మాట్లాడి ఉన్నాడు. ఆ దొంగ దేవుణ్ణి గ్రహించి, అలాగనే మనము కూడా మాట్లాడవలసిన మాటలు మాట్లాడి ఆయన కృపకి మనమందరము పాత్రలో ఉన్నట్లుగా, మనమే కాదు కానీ అనేక మందిని రక్షణలోకి నడిపించే సాధనాలుగాను పనిముట్లుగాను వాడబడినట్లుగా దేవుణ్ణి వినయము కలిగి విధేయత కలిగి తగ్గించుకుని, ఆ రెండో దొంగ ఎలా అయితే తగ్గించుకుని దేవుడి వైపు చూచి నన్ను రక్షించయ్యా అని అన్నప్పుడు నిశ్చయముగా రక్షిస్తానని
వాగ్దానం చేశాడు. ఆ ఒకే ఒక్క మాట చొప్పున దొంగ పరలోక రాజ్యంలో చేరి ఉన్నాడు. అలాగనే మనము కూడా అనేకమైన ఆత్మల కొరకు భారము కలిగి బాధ్యత కలిగి ప్రార్థన చేసి దేవుడికి అప్పచెప్పే పనిముట్లుగా ఉండాలి. అంటే ఆయన మాట మనం వినాలి, నమ్మకంగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, ఇష్టలుగా ఉండాలి, ప్రియులుగా ఉండాలి. మనకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడకుండా దేవుడికి ఇష్టమైనట్లుగా ఉండి మాట్లాడి ఆయన నామానికి మహిమ వచ్చే విధముగా ఉండాలి. కానీ ఆయన ప్రేమించే వారిగా ఉండాలి. కానీ ఆయన మనసు మనం గాయపరిచే వారంగా ఎప్పుడు ఉండకూడదు. ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్ళేంత వరకు కూడా మనమైతే ఉండలేము. కానీ పరిశుద్ధాత్మ సహాయముతో మనందరూ ముందులాగా దేవుడు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ చిన్న అవకాశం, చిన్ని మాటలు నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ ముందుగా ఆ శిరోమాను మీద వేలాడుతూ ఉన్న ఆ యేసు ప్రభువైన నామంలో మీ అందరికీ వందనములు తెలియచేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని ఈ శుక్రవారం రోజున ఏర్పరచబడిన పాఠ్యాంశములలో శిలువపై పలికిన పరిశుద్ధమైన పలుకులలో 3వ మాటగా యేసు ప్రభువు పలికిన మాటలు ధ్యానం చేసుకుంటుండగా చిన్న ప్రార్థన చేసుకుని యేసు ప్రభువు పలికిన 3వ మాటను ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఇంతవరకు నువ్వు మాకు తోడైంది దేవా. మీరు శిలువపై పలికిన మొదటి 2 మాటలను మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తోత్రములు నాయన. ఈ 3వ మాటను దేవా మిక్కిలి ప్రేమతో ఆదరణతో దేవా మీరు పలికిన పలుకుల యందు మేము ధ్యానం చేసుకుని పోచుండగా మాకు తోడుగా ఉండి సహాయం అందించండి నాయన. చెప్పబోతున్నా అయ్యా నీ పరిశుద్ధ వాక్యమును మీరే తోడుగా ఉండి మీరే సహాయం అందించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువు క్షమించే దేవుడుగా పశ్చాత్తాప పడుతున్న ప్రతి పాపికి పరదేశంలో ఉండుటకు ఏ సమయమైనను అది ఏ స్థితి అయినను రెప్పపాటులో తను మారటం. అదేవిధంగా మొదటి మాటను చూసుకుంటే తన తండ్రికి వీరేమి చేయుచున్నారో వీరు ఎరువురు కనుక వీరిని క్షమించుము తండ్రి అని మొదటి మాటలో తండ్రిని క్షమించుట చూసి ఉన్నాం. 2వ మాటగా ఆ పరదేశంలో కూడా నువ్వు నాతో కూడా ఉండు అని రెప్పపాటు సెకండ్లో ఆ కుడివైపు దొంగకు మారు మనసు కలిగి వెంటనే తనతో ఉండు అని అభయం ఇచ్చిన తండ్రి ఈ 3వ మాటగా ఆ శిలువమానుపై వేలాడుతూ తన తల్లితోనూ అదేవిధముగా తన శిష్యుడును అయినటువంటి తన ప్రియ శిష్యుడు అయినటువంటి యోహాను గారితోనూ చెప్పిన సందర్భము మనం ధ్యానం చేసుకోబోచున్నాం. తన తల్లితో చెప్పిన సందర్భమును మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఆదిలో ఉన్న దేవుడు ఎన్నో తరములు శుద్ధి చేసుకుంటూ ప్రభువైన తండ్రి 42 తరములను శుద్ధి చేసుకుంటూ కన్యకి అయిన మరియ గర్భమున జన్మించి మనలాగా మనుష్య రూపంలో జన్మించి లోకంలో పుట్టి కానీ లోక పాపం ఏమీ అంటకుండా దేవుడై ఉండి కానీ ఏ సమయం మందునైనను తన తండ్రి చిత్తముని నెరవేరుస్తూ
తన చిత్తము కాదు, తన మాట కాదు, అది ఏమి చెప్పినను తన తండ్రి చిత్తమును నెరవేరుస్తూ, తన తండ్రిని మహిమపరుస్తూ, తన తండ్రికి ప్రార్థన చేస్తూ, అన్ని విషయముల్లో తండ్రి చిత్తము చొప్పున జరిగించిన కుమారుడై యేసు ప్రభువయ్య తను బ్రతికిన 33 సంవత్సరములు ఈ లోకంలో ఎన్నో అద్భుత కార్యములు, ఎన్నో సూచన క్రియలు మనం అన్ని పరిశుద్ధ గ్రంథంలో చదువుకుని ఉన్నాం. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఇంకా ఎక్కించిన సంగతులు కూడా, ఎన్నో అద్భుత కార్యములు కూడా యేసు ప్రభువే చేశారని అనేక గ్రంథముల్లో మనం చూసుకుని ఉన్నాం, చరిత్రకారుల పఠనం బట్టి. మరి ముఖ్యంగా ఈ 3వ మాట గురించి పరిశుద్ధుడైన తన శిష్యుడైన యోహాను గారిని జ్ఞాపకం చేసుకుంటుండగా, యోహాను గారు అందరిలో ప్రభువుతో ఉన్న శిష్యుడు, ఇంకనూ శిష్యులు ఉన్నారు, కానీ యోహాను గారిని ఎందుకు ఎన్నుకున్నారు అనేది ఈ 3వ మాట యొక్క ధ్యానాంశంగా చదువుకునబోతున్నాం. ముందుగా పరిశుద్ధ వాక్యపత్రముల్లో ప్రతిదినం ప్రవచనం నెరవేర్పుగాను, లేఖనము నెరవేర్పుగాను, ప్రభువు తాను రాకముందే ప్రవచనం అన్నీ దైవ గ్రంథంలో లిఖితములాయను. మొదటిగా మనం చూసుకుంటే ప్రవచనము పరిశుద్ధులను ప్రవక్త అయినటువంటి మోషే గారు రాసిన నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు ఒకనట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. చదువు. యేసు ప్రభువు రాకముందు, క్రీస్తు పూర్వమే పరిశుద్ధుడైన ప్రవక్త అయినటువంటి మోషే గారి చేత నిర్గమకాండంలో దైవగ్రంథంలో లిఖితములైనను. ఏమని? నీ తండ్రి అయినను నీ తల్లి అయినను సన్మానించుము. అదే విధముగా క్రీస్తు శకంలో ప్రభువు వారు వచ్చినప్పుడు ఆ నెరవేర్పును మనము యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో చూస్తున్నాం. అదే ఈ శిలువపై మ్రానుపై 3వ మాటగా మనం చూస్తున్నాం. అది ఏమనంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండని చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. ప్రతి విషయము యేసు ప్రభువే జగత్పునాది వేయబడక ముందే ఆదిలో తండ్రితో కూడా ఉన్నవాడు కదా, ఆయనకు సమస్తము ఎరిగి ఉన్నాడు కదా, సమస్తములో అన్నిటిలోనూ తండ్రితో ఏకతత్వం కలిగిన వాడు కదా, అన్ని విషయములు తండ్రితో చూస్తూ ప్రతి తరములో ఒక నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటూ, ఎందుకంటే ప్రభు అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు అబ్రహాం గారితో ఒక వాగ్దానం చేశారు. ఏమని? నీ తరములన్నిటినీ దీవించదును అని. ఆ తరమును జ్ఞాపకం చేసుకుంటూ మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు కదా, మాట తప్పని దేవుడు కదా. అందుకని అన్ని తరమును శుద్ధి చేసుకుంటూ వస్తుంటే ఇంకనూ మారుతారంటే ఎవ్వరూ మారక 42 తరములను శుద్ధి చేసిన దేవుడు 42 తరములో కన్య అయినటువంటి మరియ గారిని, నీతిమంతుడైన యేసేపు గారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి గర్భమున కుమారుడైన యేసు ప్రభువును కేవలము మన కొరకు ఆయన్ను భూమి మీదకి జన్మించారు. ఈ జన్మమును మనమంతా క్రిస్మస్ దినములలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రత్యేకంగా ఆయన జన్మదినం గురించి కూడా ఈరోజు ఎందుకు చెప్పుకుంటున్నానంటే, ఈ మాట కేవలము తన తల్లికిను మరియు అదే విధముగా తన శిష్యుడైనటువంటి యోహాను గారికి గుర్తించిన సందర్భం కాబట్టి, తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ యేసు ప్రభువు పలికిన మాట కాబట్టి, తన తల్లి గర్భం నుంచి వచ్చాడు కదా యేసయ్య, అందువల్ల తన తల్లి గారిని జ్ఞాపకం చేసుకున్నాం. అదే విధముగా
తన తల్లిగారితో పాటు ఉన్నటువంటి శిష్యుడైన యోహాను గారికి ఎందుకు అప్పచెప్పారు? ఇంకా యేసు ప్రభువుకు అన్నదమ్ములు లేరా? ఉన్నారు కదా. ఇంకా అనేక కుటుంబ సభ్యులు ఉన్నారు కదా. కానీ కేవలము శిష్యుడైన యోహాను గారికి ఎందుకు అప్పచెప్పారు? ఎప్పుడైనా మీరు ధ్యానం చేసుకున్నారా? ఎప్పుడైనా మీరు గుర్తెరిగి ఉన్నారా? ఎప్పుడైనా మీరు చదువుకుని ఉన్నారా? కానీ శిష్యుడైన యోహాను గారికి ఎందుకు అప్పచెప్పారంటే, ఇంకా మనం పాఠక భాగంలో ముందుకు వెళ్తే అనేక లేఖనముల ద్వారా మనకు చెప్పబడిన సంగతి ఏమిటంటే, కేవలము ఆయన మనతో ఉండుటకు ఈ భూమి మీదకి వచ్చెను. ఎందుకంటే మనకు స్థలము సిద్ధపరచుటకు ఆయన మనతో తీసుకువెళ్ళుటకు, మనతో పాటు ఆయన అక్కడ ఉండులాగన మన స్థలము సిద్ధపరచుటకు ఆయన భూమి మీదకి వచ్చెను. భూమి మీదకి వచ్చాను కదా. యేసయ్య అనేక అద్భుత కార్యములు చేశారని మీరు అందరూ చదువుకుని ఉన్నారు కదా. అనేక మహత్కార్యములు కార్యములు చేశారని అన్ని చదువుకుని ఉన్నారు కదా. కానీ యేసయ్య అప్పగింపబడిన సందర్భం దగ్గరికి వస్తే మనకు ఎంతో బాధ, ఎంతో ఆశ్చర్యము, ఎంతో వేదన, ఎంతో దుఃఖము కలుగుతుంది. ఎందుకంటే యేసయ్య అప్పగింపబడిన అన్నీ తెలుసు ఆయనకి. తాను అప్పగింపబడుతున్నానని, తను పట్టించబోతున్న శిష్యుడి గురించి తెలుసు. అదేవిధముగా తనను పట్టించబోతున్న ఆ శిష్యుడు ఎన్ని వెండి నాణములకు తను అప్పగింపబోతున్నాడు, ఏ సమయంలో అప్పగింపబోతున్నాడు. అదేవిధముగా ఆ రాత్రి కాలంలో ఆ తోటలో యేసయ్య తన చెమట రక్తము బిందువుల వలె ప్రభుతో తండ్రితో వేడుకున్న సందర్భము మనం అన్ని ధర్మశాస్త్రం మందు చదువుకుని ఉన్నాం. అదేవిధముగా తను బంధింపబడిన ఆ రాత్రి నుంచి ఆ తర్వాత జరిగిన ప్రతి ఇన్సిడెంట్, ప్రతి సందర్భము, అన్యాయపు తీర్పు అయితేనేమి, తర్వాత అన్యాయపు తీర్పు చేసిన తర్వాత ఆ బండ్రోతులు కానీ, ఆ సైనికులు కానీ యేసు ప్రభువును దూషిస్తూ గేలి చేస్తూ జరిగిన ప్రతి ఒక్క సందర్భము మనం మొదటి మాటలోను రెండో మాటలోను మనం చూసుకుని ఉన్నాం. అంతేకాకుండా ఆ సైనికులు ఇంకనూ హింస పెడుతూ, ఇంకనూ అనేక చేయరాని మాటలు పలుకుతూ అనేక వీటన్నిటినీ సహించాడు, భరించాడు. అంతేకాకుండా అప్పటి వరకు తనతో పాటు ఉన్న శిష్యులు కానీ, తను వెంబడించిన జనసమూహము కానీ ఎవరైనాను తన కోసం వస్తారంటే ఎవరును వెంబడించలేదు. కానీ వెంబడించిన వారిలో కొంతమంది మాత్రమే ఉన్నారని మనకు దైవగ్రంథంలో ప్రవచన నెరవేర్పు జరుగుతూ ఉన్నది. ఆ వెంబడించిన వారిలో ముఖ్యముగా ఎవరు ఉన్నారంటే, యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకుందాం. యోహాను సువార్త ఆయన తల్లి సహోదరియు క్లోపాకారి అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. వీరు మాత్రమే యేసయ్య శిలువ వద్ద నిలిచి ఉండేది. అందరూ చూస్తూ ఉన్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు. అయ్యో ఇతనే కదా ఈ నజరేతులో పుట్టిన యేసేపు వడ్లవాని కుమారుడే కదా, ఈ అద్భుత కార్యములు చేశాడు, ఈ ఆశ్చర్య కార్యములు చేశాడు, ఇతనే కదా మనల్ని స్వస్థపరిచాడు అని అందరూ చూస్తూ ఉన్నారు. కానీ అతను వెంబడించి అంతం వరకు నిలిచి ఆ శిలువు గొల్గొతా పడే కొండ మీద, ఆ శిలువుమాను మీద పలికిన మాటల వరకు చివరి వరకు నిలిచి ఉన్నది మాత్రము కొంతమంది అని తెలుస్తుంది. అలాగే యేసయ్య మనతో పాటు మనం ప్రతిదినము వాక్య పాఠము చదువుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము. కానీ అంతము వరకు, ఆయన వచ్చు పర్యంతము వరకు నిలబడే వారి వరుసలో ఉన్నామా లేదా అనేది మనమందరము జ్ఞాపకం చేసుకోవాలి. అదే విధముగా యేసయ్య తన శిష్యుల్లో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనం కూడా ఒకసారి చదవండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమే అభ్యంతరపడేది. ఇతను ఇందాక చెప్పినట్లు వీళ్ళందరూ సహోదరులు ఉండగా, కానీ యేసయ్య ఒక్క యోహాను గారిని మాత్రమే ఎందుకు ఎన్నుకున్నారు? యోహాను గారిని మాత్రమే ఎందుకు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని, అదేవిధంగా యోహాను గారితో ఇదిగో నీ తల్లి అని ఎందుకు చెప్పి ఉన్నారు? ఒకవైపు బాధ,
ఒకవైపు ఎంతో వేదన, ఒకవైపు చాలా రక్తం, అప్పటికే రక్తమంతరి పోయి అనేక బాధ నొందుతూ ఉన్నప్పటికీ ఎందుకు యేసు ప్రభువయ్య యోహాను గారిని పిలిచే తన తల్లి గురించి చెప్తూ ఉన్నారు అంటే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయములు రెండున్నవి. ఒకటి, ఆయన ఆ సమయంలో కూడా తన తల్లి ప్రేమను చూపించారు, తన తల్లి ఎడల ప్రేమను చూపించారు. ఎందుకంటే మానవ స్వరూపముగా పుట్టాం మనమందరము, మనందరికీ తల్లిదండ్రులు ఉన్నారు. అలాగే మనం తల్లిదండ్రులను దూషించినను తిట్టినను మన ఈ లోక స్వభావం తెలియక ఎరగక కొన్ని సమయంలో ప్రవర్తిస్తుంటాం. కానీ పరిశుద్ధుడు, నీతిమంతుడు, కల్మషుడు, ఏ కల్మషం లేనటువంటి వాడైనా యేసు ప్రభువే తన తండ్రిని ఆ సమయంలో కూడా జ్ఞాపకం చేసుకొని తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ తన శిష్యుడైన యోహాను గారికి అప్పగించిన సందర్భం. ఈ సందర్భంలో మనం దీని నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, యేసు ప్రభువును ప్రేమించిన వారి వరుసలో మీ అందరికీ తెలిసే ఉంటుంది. యేసయ్య ప్రేమించిన శిష్యులు, యేసును ప్రేమించిన శిష్యులు. యేసయ్య ప్రేమించిన శిష్యులు, యేసయ్యను ప్రేమించిన శిష్యులు ఎందుకు ఈ సమయంలో చెప్తున్నానంటే, యేసయ్య తన తల్లి జ్ఞాపకం చేసుకుంటూ ఒక శిష్యుని అప్పగించారు. అంటే తన తల్లి ఎడల ప్రేమ ఉండే కదా ఆ శిష్యుని తన తల్లికి అప్పగించింది. అదే విధముగా ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ మనం రెండు విషయాలు గమనించినట్లయితే, యేసును ప్రేమించిన శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు. మొదటిగా మనం యేసు ప్రేమించిన శిష్యుడిని చూసుకుంటే, మొట్టమొదటిగా చరిత్రకారులైన దైవ గ్రంథమునందైనా ఎవరైనాను ఏమైనాను మనకు చెప్తూ ఉన్నది ఒకే ఒక విషయం, యేసు ప్రేమించిన శిష్యుడు. యేసయ్యే ప్రేమించారంట. మనందరం ఏమంటాం, యేసు నేను ఎంతో ప్రేమిస్తున్నాను, ఆయన మాటలు నేను ఎంతో ప్రేమిస్తున్నాను అని మనం అనేక మందికి చెప్తాము, అనేక వారికి మెసేజ్ చేస్తాము, యేసు నేను ఎంతో ప్రేమిస్తున్నాను, ఆయనను నమ్ముకున్నాను అని చెప్తుంటాం. కానీ యేసయ్యే ప్రేమించారంట ఒక శిష్యుడిని. ఆ శిష్యుడి పేరే యోహాను గారు. యేసయ్య ప్రేమించిన శిష్యుడు యోహాను గారు. అలాగే అదే విధముగా మనం ఇంకా పాఠ్యభాగంలో ముందుకు వెళ్తే, యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వచనం. ఒక కుటుంబముని ప్రేమించారంట యేసయ్య. ఆ కుటుంబం కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎన్నోసార్లు మీరు చదువుకునే ఉంటారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వచనం. ఆ కుటుంబమును యేసయ్య ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే విధముగా ఇంకను ప్రేమించబడిన కుటుంబములుగా దెస్సలోనిక సంఘంలో అపోస్తలుడైన పౌలు గారు దెస్సలోనిక సంఘానికి రాస్తూ, దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా అని సంబోధిస్తారు. అంటే సంఘమును కూడా యేసయ్య ప్రేమించారని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సంఘమును యేసయ్య ప్రేమించారు, కుటుంబంను యేసయ్య ప్రేమించారు, శిష్యుడిని యేసయ్య ప్రేమించారు. అదే విధముగా ఇంకను మనకు రోమపత్రిక 8వ అధ్యాయము 37, 38, 39 వచనం మనం చదువుకుందాం. ఎవరెవరిని ప్రేమించారు యేసయ్య, ఎందుకు ప్రేమించారు, ఇప్పుడు వరకు ఎవరిను యేసయ్య ప్రేమించారనేదే చదువుకుంటున్నాం. రోమపత్రిక 8వ అధ్యాయము 37, 38, 39 వచనం చదువుకుందాం. ఆయనను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నమైనను రాబోవునమైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందరి దేవుని ప్రేమను మనల్ని ఎడబాప నేరమని గుడ్డిగా నమ్ముచున్నాము. ఇవన్నీ ఆయన ప్రేమించిన వారికి రూఢిగా చెప్తూ ఉన్న మాటలు అన్నమాట. ఏమంటే ఈ రోమపత్రికలో 8వ అధ్యాయము 37, 38, 39 వచనంలో అన్నింటినీ మనం గమనించుకుంటే, ఆయన ప్రేమించిన వారికి విజయమునిచ్చు దేవుడై ఉన్నాడు.
ఓకేనా? ఆయన ప్రేమించిన వారికి విజయం ఇచ్చు దేవుడై ఉన్నాడు. యేసు ప్రేమించిన శిష్యుల్లో మొట్టమొదటిగా యోహాను గారు తీసుకుంటే, రెండవదిగా ఆయన ఒక కుటుంబమును ప్రేమించాడు. అదే విధముగా సంఘమును ప్రేమించాడు. దశలోనికి సంఘమును ప్రేమిస్తూ దేవుని వల్ల ప్రేమింపబడిన సహోదరులారా అని అపోస్తలుడైన పౌలు గారి ద్వారా మాట్లాడిన సందర్భము మనం చదువుకుని ఉన్నాం. అదే విధముగా ఆయన ప్రేమించిన వారందరికీ విజయం ఇచ్చు దేవుడై ఉన్నాడు. ఆయన ప్రేమిస్తాడు కాబట్టి ఆయన ప్రేమ తల్లికి తన శిష్యుడైన యోహాను గారి ద్వారా అప్పగింపబోచున్నాడు. అదే విధముగా యేసును ప్రేమించిన శిష్యులను కూడా మనం ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు వరకు యేసయ్య ప్రేమించిన శిష్యుని చూసాము, యేసయ్య ప్రేమించిన వారిని చూసాము. ఇప్పుడు యేసు ప్రేమించిన శిష్యుల్లో మొట్టమొదటిగా పేతురు గారిని మనం చూస్తూ ఉన్నాం. ఈ పేతురు గారి స్వభావం చూస్తే మనం ఉన్న అందరి శిష్యుల్లో కల్లా దూకుడైన స్వభావము, అన్నిటిలో కల్లా ముందుండే స్వభావము, అన్నిటికీ ముందుగా యేసయ్యకు ముందుగా చెప్పే స్వభావము. అదే విధముగా మనం యేసయ్య అప్పగింపబడుతున్న రాత్రి ఆ సమయంలో కూడా మనం చూసుకుని ఉన్నాం. ప్రభువా నేనా, ప్రభువా నేనా అని 2 సార్లు పలికినప్పుడు పేతురు అని యేసు ప్రభువు తన చెప్పిన ఆ సన్నివేశమును మనం ధర్మశాస్త్రం ఎందుకు చూసుకుని ఉన్నాం. అదే విధముగా రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం కూడా మనం ఒక్కసారి గమనిస్తే, రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం మనం గమనిస్తే, ఆయన ప్రేమించే వారికి కూడా ఆయన సమస్తము సమకూడి చేయు దేవుడై ఉన్నాడు. ఆయన ప్రేమించే వారికి కూడా ఆయన అన్ని సమస్తమును సమకూడి చేస్తాడు. ఎలా ప్రేమించాలి ఆయన్ని? మనం ఎలా ప్రేమించాలి? కొంత ప్రేమించి కొంత దాచుకోవాలా? కాదు, సమస్తము సంపూర్ణంగా ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి అంటే, ఆయన ప్రేమించిన వారికి సమస్తము సమకూడి చేయు దేవుడు కాబట్టి. అదే విధముగా 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము 1వ కొరింథీయులకు రాసిన పత్రిక. ఇందును గూర్చి దేవుడు తనకు ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ఇవన్నీ యేసయ్య ఆయన ప్రేమను గురించి చెప్తూ, యేసయ్యను ప్రేమించిన వారు ఎలా ఉన్నారు, యేసు ప్రేమించిన వారు ఎలా ఉన్నారు అని ఈ రెండింటికి మధ్య ఈ 3వ మాట అంతా నడుస్తుంది. ఎలా అంటే, దేవుని ప్రేమించే వారికి అంటే యేసు ప్రభువును ప్రేమించే వారికి, యేసును ప్రేమించిన శిష్యుడైన పేతురు గారికి తన సంఘము బాధ్యత అప్పచెపితే, యేసు ప్రేమించిన శిష్యుడైనటువంటి యోహాను గారికి తన తల్లి బాధ్యతను అప్పగించారు. ఇదే విధంగా మనము ఆయన యందు నమ్మకము, ప్రేమ, విశ్వాసత ఉంటేనే కానీ ఇవన్నీ మనకు ఏ బాధ్యత ఆయన అప్పగింపబోతున్నాడో ఈ శిలువ జాన కూడికల్లో మీరందరూ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన యందు మనం ప్రేమ ఉంచుతున్నామా? ఒకవేళ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కదా, మనకు ఏ బాధ్యత అప్పచెప్తున్నాడో కనిపెట్టుకునే వారి వరుసలో ఉన్నామా లేమా అనేది ఈ 3వ మాటలో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రేమించిన శిష్యుడు కాబట్టి యోహాను గారికి తన తల్లి బాధ్యతను అప్పగించాడని ఈ సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం. అదే విధముగా ఇక చివరిగా మనము ఈ ప్రేమ పరిమాణం గురించి, యేసయ్య తన తల్లిని ఎంతో ప్రేమించను అని, ఎంతో ఇవన్నీ తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్న చివరిగా మనం చెప్పుకుంటున్న పాఠ్యభాగంకి వస్తే, 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. ఎవడైనా స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును.
ఏమనంటే తన సంరక్షకులను, తన కుటుంబం వారిని ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే ప్రేమింపబడకుండా ఉంటారో కూడా ఈ మాటలో మనం చూసుకున్న వారం అవుతాము. ఈ మాటలో అందరూ ఇదిగో అమ్మ, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని యేసుప్రభువయ్య చెప్పినప్పుడు అందరూ ఓన్లీ తల్లి అయిన మరియ గారిని, శిష్యులైన యోహాను గారికి అప్పచెప్పారు అంతే అనుకుంటారు. కానీ ఈ మూడో మాటలో ఉన్న గొప్ప ఆదరణ కలిగిన ప్రేమను యేసయ్య మనందరికీ చెప్పాడు. ఒక్క మరియ గారికి, ఒక్క యోహాను గారికి కాదు. ఈ మూడో మాటలో మనందరికీ చెప్పిన మాట ఏంటంటే, ఆదరణ కలిగించే మాట ఏంటంటే, సంఘమును పోలిన తల్లిని మనకు చూపించి ఉన్నాడు. ఎలా అంటే ఆయన సంఘమునకు శిరస్సు ఎవరు? క్రీస్తే కదా. సంఘమునకు శిరస్సు క్రీస్తే ఉండగా మనము సంఘమును ప్రేమిస్తున్నామా? అదే విధముగా సంఘములో ఉన్న సంఘ బిడ్డలను ప్రేమిస్తున్నామా? అదే విధముగా మన పొరుగు వారిని ప్రేమిస్తున్నామా? ఇవన్నీ కాదండి, దేవుణ్ణి ప్రేమిస్తున్నామా ముందు అనేది మనం ఒకసారి మనగా ప్రశ్నించుకోవాలి. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? సరే, దేవుణ్ణి ప్రేమించడం లేదు, తీసివేయండి. మన ఎదుట ఉన్న తల్లిదండ్రులను ప్రేమిస్తున్నామా? సరే, తల్లిదండ్రులని ప్రేమించడం లేదు. మన తోబుట్టులను ప్రేమిస్తున్నామా? మన స్నేహితులైనా ప్రేమిస్తున్నామా? సరే, ఇవన్నీ కాదు. సరే, ఇవన్నీ ప్రేమిస్తున్నాను చెప్తున్నాం, ఓకే, కాదంటలేదు. మనకి అసలైన విషయం ఏంటంటే, మనకు శత్రువులను ప్రేమిస్తున్నామా? మనకు గిట్టని వారిని ప్రేమిస్తున్నామా? అయ్యా, ఈ విషయంలో మా శత్రువులు మమ్మల్ని పట్టించుకోరు, మమ్మల్ని తక్కువగా చూస్తారు అని చెప్పినను మన శత్రువుల కొరకు కూడా మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎందుకంటే మన శత్రువుల కొరకు మనం ప్రార్థన చేసిన యెడల ఆయన మన శత్రువులను సహా మనకు మిత్రులుగా చేయను. కాబట్టి మన శత్రువుల విషయంలో కూడా మనం ప్రార్థన చేసిన వారుగా ఉండాలి. ఈ విషయంలో మనము ఎలా ఉన్నాము? అంతేకాకుండా ఈ సంఘమును ఎలా అయితే పేతురు గారికి అప్పచెప్పారో, సంఘ బాధ్యతలు ఎలా అయితే పేతురు గారికి అప్పచెప్పారో, అదే విధంగా తన తల్లి బాధ్యతలు అప్పగించిన యోహాను గారిని ఏ వరుసలో అయితే ఉంచారో, ఈ ఉదయకాల సమయంలో ఈ మూడో మాట ధ్యానంలో మనకు అప్పచెప్పబడిన సంఘమును, మనకు అప్పచెప్పబడిన ఏ బాధ్యతను, అది మన తల్లి బాధ్యత అయ్యొచ్చు, అది మనకు సంఘ బాధ్యత అయ్యొచ్చు, అది మనకు చదువుకునే బాధ్యత అయ్యొచ్చు, అది మనకు ఉద్యోగ బాధ్యత అయ్యొచ్చు. ఆయన ఏ బాధ్యత అప్పచెప్పినను అది సక్రమంగా నెరవేర్చగలిగిన, ఆయన కృపను పొందుకుంటూ సక్రమంగా నెరవేర్చగల వరుసలో ఉంటేనే తప్ప ఆయన ఆ బాధ్యతను ఎవరికి అప్పచెప్పడు. ఆయనకు ఎందుకంటే ముందే తెలుసు, మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇవన్నీ లేఖనంలో మనం చదువుకునే ఉంటాం. అందరికీ నోటెడ్ క్వశ్చన్స్. ఎలా అంటే, మనం పిండంగా రూపింపబడి ఉంటే మన జీవగ్రంథంలో లిఖితంలో మనం పిండముగా ఆయన పిండములు ఉన్నప్పుడే మనల్ని అంతయు గుర్తెరిగిన దేవుడు. అంతేకాకుండా మన తల వెంట్రుకలు ఎన్నో లెక్కింపగలిగిన గొప్ప దేవుడై ఉన్న యేసయ్యకు ఇవన్నీ తెలుసు కదా. మనకు ఏ బాధ్యత అప్పగింపవలనో ఆయన్ను వేడుకుందాం. ఈ మూడో మాటగా మీరందరూ ఈ శిలువచాన కుడికల నుంచి అయినను ఆయన అప్పచెప్పే బాధ్యతను నెరవేరుస్తారని, ఆయన అప్పచెప్పే ఏ బాధ్యత కొరకు కనిపెట్టుకుంటారని. ఇంతవరకు అప్పచెప్పలేదా బాధ్యత? ప్రభువును అడుగు, ఏ బాధ్యత దేవా, నన్ను నీ సన్నిధానంలో నన్ను ఏ బాధ్యత కొరకు అప్పచెప్తున్నావు? నన్ను నీ వాక్యం చదివే బాధ్యత అయ్యా, నీ ప్రార్థన చేసే బాధ్యత అయ్యా, అంతేకాకుండా నీ వాక్యం ఇతరులకు చెప్పే బాధ్యత, నీ ప్రేమను ఇతరులకు చెప్పే బాధ్యత, అది ఏ బాధ్యతో నాకు తెలియదేసయ్యా. ఇప్పుడు నుంచే నేను నీ బాధ్యత నెరవేర్చే పిల్లవాడిగా, ఇప్పుడు నుంచే నేను నీ బాధ్యత నెరవేర్చే పిల్లగా, నీ బాధ్యతను నెరవేర్చే కుటుంబముగా, నీ బాధ్యతను నెరవేర్చే సంఘముగా ఉండాలని గైకుంటూ యేసయ్య మరొక్కసారి ఈ మూడో మాట మీద ఉన్న తన తల్లి ప్రేమను, ఆదరణ కలిగించే ప్రేమను ఎలా అయితే తన శిష్యుడైన యోహాను గారికి చెప్పారో, అదే విధముగా ఈ మూడో మాటను నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆయన చూపిన ప్రేమ మనం అందరికీ చూపులాగున, ఆయన చూపిన ప్రతి ప్రేమను అందరికీ మనం, అందుకనే ఆయన ఆజ్ఞల్లో కూడా మనకు చెప్పిన ఈ ధర్మశాస్త్రం అనుసరించి 10 ఆజ్ఞలు కాదు,
నేను నీ పొరుగువాడిని ఎలా అయితే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువాడిని కూడా అలా ప్రేమిస్తే ఈ ఆజ్ఞ అన్నిటి చాలు, ఈ ఒక్క ఆజ్ఞను పాటించు అన్నప్పుడు ఆ యవనస్తుడు సనుక్కుంటా వెళ్ళిపోయాను, లేకపోతే నీ ఆస్తి మీకు ఇవన్నీ కాదు. యేసయ్య నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించమని చెప్పిన ఆజ్ఞను మనం అందరము అనుసరిస్తూ ఈ 3వ మాటను మరొక్కసారి మన ధ్యానముల్లో నెమరు వేసుకుంటూ మీ వ్యక్తిగత ప్రార్థనలోను సిలువు ధ్యాన ప్రార్థనలోను మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ యేసయ్య నువ్వు నాకు ఇచ్చిన ఏ బాధ్యతను నేను ఇంతవరకు నెరవేర్చలేదా? యేసయ్య నెరవేరకపోతే అయ్యా నెరవేర్చే వరుసలో నన్ను ఉంచువు అని ప్రార్థనతో ఈ సిలువు ధ్యాన కోడికలో 3వ మాటను ఇంత పర్యంతముగా ముగించి యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మాట్లాడటానికి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. చిన్న ప్రార్థన చేసుకున్నాము. దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము. నాయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సకల ఆశీర్వాదాలకి మీరు కారణభూతుడువైన తండ్రివి, దేవుడివి, పరిశుద్ధుడివి. సిలువ మీద మీరు వేలాడు పడినప్పుడు మీ బిడ్డలమైన మేము 3 మాటలు చెప్పడానికి కృప చూపించాం. 4వ మాటగా ఈ అల్పురాల ద్వారా మాట్లాడుచుండగా మీరే కావలసిన ఆత్మశక్తి బలము అనుగ్రహిస్తారని నమ్ముచూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం చదువుకుందాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. మధ్యాహ్న కాల సమయంలో దేవుడు 3 గంటల సమయంలో ఆయన్ని సిలువ వేయగా ఆ దేశమంతటా నుండి చీకటి కమ్మెనని లేఖనము సెలవిచ్చి ఉండగా దేవా నా చెయ్యి మీరెందుకు విడిచారని దేవుడు మాట్లాడి ఉండగా ఆ సమయంలో యేసయ్య తండ్రి ఎందుకు చెయ్యి విడిచి ఉన్నారో ఆయన బెగ్గరగా కేక వేసును అని లేఖనం సెలవిచ్చి ఉన్నది. ఆయనకి ఎంత బాధ కలిగితే ఆ మాట అని ఉంటారో మరి ఆ మాట అర్థము ఆయన పాతాళానికి వెళ్ళి విరోధి సర్పమైన తలను చితక కొట్టి మరలా వచ్చి యుద్ధము మన కోసం చేసి ఆ పాతాళంలోనికి మనం వెళ్ళకుండా దేవుడు మన కోసం సిలువయాగం చేసి ఉండి ఉండగా ఏదేమైనా మట్టికి ఆయనకి మహిమ వచ్చే విధముగా తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఆయన భూమి మీదకి వచ్చి ఉండగా తండ్రి చిత్తము చేసి మరలా మన పాపముల నిమిత్తము మన శాపముల నిమిత్తము ఆ విరోధి మీద జయము పొంది మనకి విజయాన్ని ఇచ్చి మనము ఆ పరలోక రాజ్యానికి చేరడానికి చూపించిన కృపకే కృతజ్ఞతలు. ఏదేమైనా మట్టికి దేవుడు దేవా నా చెయ్యి విడిచావని మాట్లాడి ఉండగా బిగ్గరగా ఆయనకు కలిగిన కష్టం మనకు ఏ చిన్న కష్టం వచ్చినా మనం కూడా అయ్యా నువ్వు మాట్లాడట్లేదు, మౌనంగా ఉన్నావు, మనకు దూరంగా ఉన్నావు అని మనం అనుకుంటాం. ఆయనకి మనకు కలిగిన కష్టం ఎంతో చిన్నది. ఎన్నో ఈ భూమి మీద మనం ఉన్నంతకాలం ఏదో ఒక కష్టం వచ్చినను ఆయన్ని నువ్వు విడిచిపెట్టావయ్యా అని మనం అనుకుంటాం. కానీ ఆయనకి కలిగిన కష్టం మన కోసం సిలువలో వేలాడుపడి ఆయన
చేయకపోయినా, ఏ తప్పిదము చేయకపోయినా మన కోసం, పాపులమైన మన కోసం, అర్హత లేని మన కోసం, యోగ్యత లేని మన కోసం ఆయన తండ్రి చెప్పారని ఆ తండ్రి చిత్తము నెరవేర్చి మన కోసం బలియాగమైన ఆ దేవునికి ఎన్ని మాటలు మాట్లాడినా తక్కువే. మనం మాట్లాడలేము. ఆయన పరిశుద్ధుడు, మనం అపవిత్రము కలిగిన వారు. ఏ ఒక్క మాట మాట్లాడాలన్నా ఆయన శక్తి లేకుండా, ఆయన బలము లేకుండా, ఆయన ఆత్మ లేకుండా ఒక్క మాట కూడా మనం మాట్లాడలేము. ఈ అమూల్యమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు, జీవము కలిగిన మాటలు, ఈ జీవము కలిగిన మాటలు మనము గ్రహించి ఆయన చేసిన త్యాగము మనం గుర్తెరిగి ఆయన చెప్పినట్టుగా మనం విని, మనము ఏ చిత్త ప్రకారముగా మనను కూడా పిలిచారో ఆ చిత్తము నెరవేర్చి ఆయన పిలిచినప్పుడు ఆయన పిలుపుకు తగినట్లుగానే మనం ఉండాలి. కానీ ఎలా పడితే అలా ఉండి అయ్యా అయ్యా అని మనం మాట్లాడకుండా, ఆయన దగ్గర ఉండకుండా ఆయన కోరుకునే విధముగా ఉండాలని ఆయన ఆశించుచుండగా మనము కూడా తండ్రి చిత్తము నెరవేర్చే సాధనాలుగానే ఉండాలి. ఆయన ప్రేమించే వారిగానే ఉండాలి. ఆయన్ని గణపరిచే వారిగానే ఉండాలి. ఆయన చేసిన కష్టము, త్యాగము గుర్తిరిగే వారిగానే ఉండాలి. ఆయన చేసిన త్యాగం మనము దినదినము గుర్తు చేసుకుంటే ఏ తప్పు చేయము. ఆయన గణపరిచే వారిగా, ఆయన ప్రేమించే వారిగానే ఉంటాము. అది గ్రహించుకుని మన ముందులాగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలని కోరుకుంటూ ఈ చిన్న మాట దేవుడు దీవించినగాక. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభువైన పరిశుద్ధుడైన యేసయ్య నామములో మరొకసారి మీ అందరికీ శుభాభివందనములు చెప్పుకుంటూ, ఆయన మన కొరకు మృతి పొందెను, ఆయన మన కొరకు శిలువ భారం మోసెను, ఆయన కేవలము మన కొరకే. అటువంటి శిలువను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన మీ అందరికీ అదే విధముగా ఈ మధ్యాహ్న కాల సమయంలో శిలువను జ్ఞాపకం చేసుకుంటూ గడిచిన 40 దినములు శ్రమల కాల ధ్యానములలో శిలువను కూర్చిన వార్తను అందరూ విని ఉన్నారు. యేసయ్య నా కొరకు దెబ్బలు పొందెను, నా కొరకు శ్రమ నొందెను, నా కొరకు వేదన పొందెను అని అనేక లేఖనముల్లోనూ సువార్త పాఠ్యభాగముల్లోనూ మనము వివరించుకున్నాము, చదువుకున్నాము, ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అదే విధముగా యేసు ప్రభువయ్య శిలువపై పలికిన 5వ మాటగా దప్పికొనుచున్నాను అని, ఆయన ఎందుకు దప్పికొనుచున్నారు అనే మాటను మనం ధ్యానం చేసుకోబోచుండగా చిన్న ప్రార్థన చేసుకొని మనం 5వ మాట ధ్యానంలోకి వెళ్దాం. ప్రభు అయిన దేవా, పరిశుద్ధుడా, శిలువమానుపై మీరు మాట్లాడిన ఆ పరిశుద్ధ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ మేము మీ పాటివారం అయ్యా, మీరు మా కొరకు కాచిన ఆ శిలువ రక్తమును, మీరు మా కొరకు మాట్లాడిన ఆ శిలువపై పలికిన ప్రతి పరిశుద్ధమైన మాటను మేము ధ్యానం చేసుకోబోచుండగా ఇంతవరకు తోడుగా ఉండి నడిపించిన దేవా, ఈ 5వ మాటను మాతో ఉండి మమ్మల్ని నడిపించమని, అంతేకాకుండా వింటున్న వారిని, చూస్తున్న వారిని అయ్యా ప్రతి ఒక్కరికును వినగల బుద్ధి పుట్టించి, ప్రతి ఒక్కరికును గ్రహింపగల మనసును ఇచ్చి అయ్యా ఆ వాక్యమును నెరవేర్పులోకి వచ్చేలాగున అయ్యా మీరు ఎలా అయితే ప్రతి లేఖనమును ప్రవచనముగాను, ఆ ప్రవచనము నెరవేర్పులన్నీ ఎలా అయితే జరిగినవో
అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాటయు నెరవేర్పు కలుగునట్లుగా మీరే మాకు తోడుగా ఉండి మీ వాక్యము మాలో ఉంచమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఇంతవరకును మనము 4 శిలువపై పలికిన పరిశుద్ధుడైన ప్రభు అయిన యేసు ప్రభు వారు శిలువపై పలికిన 4 మాటలను ధ్యానం చేసుకున్నారు. అది ఏ విధంగా ధ్యానం చేసుకున్నామంటే, మొదటి మాటగా మనం చూసుకుని ఉంటే తన తండ్రితో ఏ విధముగా సంభాషణ జరిగినదో మరొకసారి చిన్నగా జ్ఞాపకం చేసుకుంటూ మనం 5వ మాటలోకి వెళ్దాం. ఇంతవరకు జరిగిన మొదటి మాటలో తన తండ్రితో జరిగిన సంభాషణ చూస్తూ ఉంటాం. ఏమని? ఈ సైనికులు కానీ, అధికారులు కానీ, అక్కడున్న పరిశీలు కానీ, అక్కడ యేసు ప్రభువును శిలువపై పెట్టిన తర్వాత అంతకుముందు చేశారు. ఆయన గేలి చేశారు, బాధలు పెట్టారు, అపహసించారు, ఉమ్మివేశారు, గుద్దారు. నిన్ను యూదుల రాజు నువ్వేనా అని అపహసించారు. ఇన్ని చేసినను యేసు ప్రభువయ్య సహనముగా మౌనముగా అన్నీ భరించి తన తండ్రి చిత్తం నెరవేర్చు సమయం వరకు ఓపికతో ఉండి అన్నీ వహించారు. అదే విధముగా ఇప్పుడు శిలువమానుపై పలికిన మొదటి మాటగా తన తండ్రికి చెప్పేస్తున్నారు. ఏమని? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు అని. మొదటి మాటగానే క్షమించుట అని తన తండ్రితో చెప్పేస్తున్నారు. ఎందుకంటే మన పిల్లలు ఏమి చేసినాను నేను మా అమ్మతో చెప్తాను, నేను మా నాన్నతో చెప్తాను అని చెప్పినట్లుగానే యేసు ప్రభువయ్య మళ్ళీ మన అమ్మ వచ్చి ఏదైనా గొడవ, ఎవరైనా మనతో గొడవ పడిన వాళ్ళతో గొడవ అవుతుందేమోనని ముందుగానే యేసు ప్రభువయ్య తన తండ్రితో చెప్పేస్తున్నారు. ఏమని? తండ్రి, మీరు ఏమి చేయించున్నారు మీరు ఎరుగలేక వీరిని క్షమించడం. మొదటి మాట నుంచి మనం క్షమించడం నేర్చుకుంటాం. అదే విధముగా 2వ మాట నుంచి దొంగతో మాట్లాడిన మాట ఏమని? బందికొట్టు దొంగతో మాట్లాడిన మాట, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని. అప్పటి వరకు ఆ దొంగకి పశ్చాత్తాపం ఉందా, మారు మనసు ఉందా? లేదు. ఎప్పుడైనాను దొంగలంటే ఏంటి? వారికి కావాల్సిన సొమ్మునో ధనమునో దోచుకుని వెళ్ళిపోతారు. వారికి కావాల్సినట్లుగా ఉంటారు. వారికి ఏంటి? ఏ సమయం అయితే వారు పట్టుబడతారో ఆ సమయం వరకే ఉంటారు. మళ్ళా తిరిగి తమ దొంగ జీవితంను ప్రారంభిస్తుంటారు. అలా కాకుండా యేసు ప్రభువయ్య అన్ని అద్భుత కార్యములు, సూచిక్రియలు అన్ని ఎరిగినటువంటి దొంగలు కూడా ఆ శిలువ మీద యేసు ప్రభువుతో బాధ పొందుతూ ఒక దొంగ మాత్రమే పశ్చాత్తాప పొంది, మనకైతే ఇది సబబే, కానీ ఈయన మాత్రము ఏ పాపము చేయనటువంటి వాడు, అందరినీ స్వస్థతనిచ్చినవాడు, అందరినీ రక్షించినవాడు, అందరికీ ఆరోగ్యం ఇచ్చినవాడు, అనేక సూచక్రియలు ఈయన చేయుట, అదేవిధంగా ఈయన గురించి చెప్పుట నేను విని ఉన్నానని ఆ దొంగ కూడా చెప్పినప్పుడు యేసు ప్రభువయ్య నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని ఆ సమయమును గురించి ఎట్లా అంటే ఒక అభయం. ఎవరికైనాను నేను మీకు తోడుగా ఉన్నానంటే ఎలా ఒక అభయముగా ఉంటుందో అదే విధముగా ఆ దొంగకు ఆ శిలువమానం మీదే యేసయ్య ప్రామిస్ చేసేసారు. ఏమని? నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని. ఖచ్చితంగా ఆ సమయంలో ఆ దొంగ ఎంత సంతోషపడి ఉంటాడు కదా ఆ మాట విని. నాతో కూడా పరదేశంలో ఉండు అంటే యేసయ్యతో కూడా పరదేశంలో ఆ దొంగ ఆ సమయంలో మారు మనసు పొందాడు. కాబట్టి ఆ సమయంలోనే యేసయ్య అతనికి ప్రామిస్ చేసినట్టుగా ఉంటుంది. ఇక 3వ మాటకు వస్తే తన తల్లితో మాట్లాడిన మాట ఏమని? తన తల్లియు మరియు తన శిష్యుడైన యోహాను గారితో మాట్లాడిన మాట ఏమని? తన తల్లికి ఆదరణ కలిగించు మాట, తన తల్లికి ప్రేమ కలిగించు మాట, తన తల్లిను అప్పచెప్పు బాధ్యత, అవన్నీ తన శిష్యుడైన యోహాను గారికి అప్పచెప్పు బాధ్యత. కాబట్టి ఈ 3వ మాటలో మనం ఆదరణ, ప్రేమను మనం చూస్తాం. అదే విధముగా ఇక 4వ మాట వచ్చేసరికి యేసు ప్రభువుకు అప్పటి వరకును పొందిన బాధ, శ్రమ అంతయు, వేదన అంతయు, అనేక శిలువమానుపై ఆ 3 మేకులతోనే వేలాడుతూ అప్పటికి ఆయన పొందిన శ్రమంతయు చెప్పుకుంటూ తన తండ్రితో ఆ విధంగా చెప్తారు. ఏమని? ఏలి ఏలి లామా సబక్తాని అని. నా దేవా ఎందుకు నన్ను చేయి విడిచితివి అని అర్థం. అంటే దేవుడు చేయి విడిచాడనా? కాదు.
ఎందుకంటే యేసు ప్రభువు పొందిన ఆ బాధలన్నీ తన తండ్రికి ముందే తెలుసు. అందుకని ఆ సమయంలో యేసు ప్రభువయ్య తన కొన్న ఆ బాధ అంతటిని ఎప్పుడైతే ఏలి ఏలి లామా సబక్తాని, అయ్యా నా దగ్గర ఉన్న ఈ శక్తి అంతయు ఆ పాతాళంలో ఉన్న ఘటసర్పమును తొక్కివేయుటకు, ఆ పాతాళంలో ఉన్న సాతాను మీద నా పిల్లలకు విజయమునిచ్చుటకు అని ఎప్పుడైతే యేసయ్య అని బిగ్గరగా అరిచారో, ఏలి ఏలి లామా సబక్తాని, అప్పుడు యేసయ్య తనకున్న ఆత్మను తన తండ్రి చేతికి అప్పగించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదే విధముగా 5వ మాటలకు మనం చూసుకుని ఉంటే, 5వ మాట ప్రవచన వాక్యముగా కీర్తనలు పరిశుద్ధుడైన దావీదు గారు రాసిన కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనం మనం చూసుకుని ఉంటే, కీర్తనల గ్రంథము పరిశుద్ధుడైన దావీదు గారు రాసినటువంటి కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకున్నాం. 69వ దావీదు కీర్తన 21వ వచనం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్తి అయినప్పుడు చిరకను త్రాగించిరి, వారి భోజనము వారికి గురిగా ఉండుగాక. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి. ఇది ప్రవచన వాక్యముగా ఎప్పుడైతే దావీదు గారు యేసు ప్రభువు పుట్టక మునిపే ఆయన తన దైవవాక్యము చేత ఎప్పుడో గ్రంథంలో లిఖితము చేశారు. ఏమని? వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి అని. అదే విధముగా ఈ వాక్యం నెరవేరుకు యేసు ప్రభువు పుట్టిన తర్వాత అది కూడా సుమారు 200 సంవత్సరముల క్రితం యేసు ప్రభువు తను 33 సంవత్సరములు జ్ఞాపకం చేసుకుంటూ ఇవన్నీ జరుగుతూ ఒక్కొక్క ప్రవచనం నెరవేర్పు, ఒక్కొక్క ప్రవచనం నెరవేర్పు, ఒక్కొక్క ప్రవచనం నెరవేర్పు అన్నీ జరుగుతూ యేసయ్య ఆ శిలువమాను మీద మనం ఈ నెరవేర్పు చూస్తూ ఉంటాం. ఏమని? యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం 29వ వచనంలో మనం చూస్తాం ఆ లేఖను నెరవేర్పు గురించి. ఎలా ఉంటుందంటే, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము 29వ వచనము. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. చిరకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. చాలు. ఈ వాక్యము నెరవేర్పు శిలువ ప్రాణు మీద, మరి ముఖ్యంగా ఈ 5వ మాట లేఖనము నెరవేర్పుగా కూడా మనకు చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఈ లేఖనము నెరవేర్పు శిలువమాను మీద ఎలా జరిగిందో, అంతకుముందు జరిగిన సంఘటనలను మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభువే దప్పికొనుచున్నాను, నేను దప్పికొనుచున్నాను. యేసు ప్రభువే అప్పటి వరకును తన శిలువమాను మీద యెరూషలేము వీధుల వెంబడి యేసు ప్రభువును ఆ శిలువ మోయిస్తూ, ఆ శిలువ భారము, ఆ శిలువమాను తన భుజముల మీద వేసుకుంటూ, ఒక పక్క ఆ సైనికులు బంట్రోతులు కొరడాలతో కొట్టుతూ, హింసిస్తూ, గేలి చేస్తూ, ఎన్నో ఇబ్బందులు పెడుతూ ఆ గొల్గొతా కొండ మీద వరకు, ఆ శిలువ వేయబడిన స్థలము వరకు ఎలా తీసుకువచ్చారంటే, అవన్నీ వాక్య రూపంలో చూసుకుని ఉన్నారు. అదేవిధంగా కథల రూపంలో, అదేవిధంగా వీడియోస్ రూపంలో కూడా మీరు అనేక సినిమాల్లో కూడా మీరు యేసు ప్రభువుని సిలువ వేయటం మీరు చూసి ఉన్నారు. కానీ ఈ సమయంలో నేను దప్పికొనుచున్నాను అని యేసు ప్రభువు అంటూ ప్రధాన కారణం ఏమై ఉన్నది అంటే, యేసు ప్రభువు దప్పికొనుటకు ఆయన మానవుడు కాదు కదా, దేవుడే కదా, పరిశుద్ధుడే కదా. కానీ ఈ సమయంలో ఎందుకంటే 4వ మాటగా బిగ్గరగా చెప్పేస్తారు తన తండ్రికి, అయ్యా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి? అప్పటికి యేసు ప్రభువు తన శిలువమాను మీద అనేక బాధలు పొందుతూ, అనేక శ్రమను పొందుతూ ఆ శిలువమాను మీద ఆ 4వ మాటను ఎవరు వర్ణింపతగలది, ఎవరిను వర్ణించలేము. ఎందుకంటే ఆయన తండ్రితో కూడా ఉన్నవాడును, సృష్టిని సృజించిన సృష్టికర్త, ఇవన్నీ ఆయనకు తెలుసు.
కదా. ఆయన దప్పికొనుచున్నాను అను మాటకు తన తండ్రి తన చెయ్యి విడిచాడు, తర్వాతే దప్పికొనుచున్నాను అని చెప్పి ఉన్నారు. అంటే తండ్రి తన చెయ్యి విడిచారు. ఇప్పుడు దప్పికొనుచున్నాను అను మాటకు మనం ఒక్కసారి వాక్య రూపంలోకి వెళ్తే మత్తయి సువార్త 27వ అధ్యాయము 32-34 వచనములు ఒక్కసారి చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 32-34 వచనం చదువుకుందాం. 4 మత్తయి సువార్త 27వ అధ్యాయము 32-34 వచనం చదువుకుందాం. 30 నుండి 37. మత్తయి సువార్త 27వ అధ్యాయము 32-34. వారు వెళ్ళుచుండగా వారు వెలుచుండగా కురేనీయుడైన సీమోనును ఒకడు కనపడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. అక్కడ వారు కపాల స్థలమును వారు అద్దమిచ్చు గొల్గొతా అను పడిన చోటికి వచ్చి చేదు కలిగిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి, గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనల్లకపోయెను. ఆయనకు కలిగిన ఈ బాధన్నిటిలో ఒక్క కురేనీయుడైన సీమోను అను ఆ స్థలం ఆ యెరూషలేము వీధుల వెంబడి వెలుచు ఉండగా, ఆ మార్గంలో పోచు ఉండగా, ఆ కురేనీయుడైన సీమోను అను ఒక యవనస్తుడిని కూడా ఆ సిలువ మోయించిన సంగతి మనం వాక్యపత్రములోను గ్రంథములలోను మనం చదువుకుని ఉన్నాం. ఆ సిలువ మోయుటకు ఆయన్ను అప్పగించినప్పుడు ఆ సిలువ మోసే సమయంలో తన తల్లియు తన శిష్యులను అదేవిధంగా తనకు దగ్గరగా ఉన్నటువంటి శిష్యులు మాత్రమే మనము చూస్తూ ఉంటాం. అదే విధముగా ఆ సమయంలో దెబ్బకి ఇవ్వచ్చు కదా, ఆ సమయంలో దెబ్బకుంటున్నానని చెప్పొచ్చు కదా. కానీ ఆ సమయంలో కూడా చెప్పకుండా యేసు ప్రభువే సిలువ మరణం మీదే ఎందుకు చెప్పి ఉన్నారు? సిలువ మరణం మీదే ఎందుకు చెప్పి ఉన్నారు? లేఖనము నెరవేర్పు జరుగుటకు, కేవలము లేఖనము నెరవేర్పు జరుగుటకే ఆయన సిలువ మరణం మీద నేను దప్పికొనుచున్నాను అని చెప్పి ఉంటారన్నమాట. కొన్ని సందర్భముల్లో యేసు ప్రభువయ్య చెప్పిన సందర్భములు మనం చూసి ఉంటే ఆయన నీటితోనే ఎక్కువ మనకు కలిగిన సూచక్రియలు కానీ, అంటే సమరయ స్త్రీతో జరిగిన సంభాషణ మనం చూసి ఉంటాం. అదే విధముగా పర్ణశాలలో పండుగలో చేసిన సంభాషణ మనం చూసి ఉంటాం. యేసు ప్రభువయ్య అనేక సందర్భంలో నీటితో చేసిన సందర్భములు ఎన్నో మనం చూసి ఉన్నాం, ఎన్నో అద్భుత కార్యాలు మనం చూసి ఉన్నాం. ఒక్కసారి వాక్య రూపంలో మనం ధ్యానం చేసుకుంటే ఆయన మొట్టమొదటిగా ఉన్న నోవా గారి సమయంలో 40 దినములు 40 రాత్రులు ప్రచండ వర్షం కురిపించిన కదా. ప్రచండ వర్షం కురిపించిన దేవుడు ఈ సమయంలో దప్పికొనుచున్నాడు. అంతేకాకుండా ఎడారి నీటి ఊటలు పుట్టించారు కదా దేవుడు. ఎలా అంటే హాగర్ గారు తన బిడ్డను కాపాడుకుంటూ ఎడారి ఊటలో కూడా తండ్రి అయిన దేవుడు అక్కడ నీటిని పుట్టించునని ఉంటుంది. ఇదంతా కాదండి, మనకు మీరందరూ మనం చదివే ఉంటారు కదా. ఆయన తన స్వకీయ జనముగా ఎంచుకున్న ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు వెళుతున్నప్పుడు వారి కాల్బలము, వారి సైన్యము అంతయు వారందరూ అరణ్యముల్లో పడి వెలుచు ఉన్నప్పుడు వారికి తినుటకు పరిశుద్ధ దేవదూతల ఆహారమైనటువంటి మన్నాన్ని ఇచ్చారు. అంతేకాకుండా వారికి త్రాగుటకు బండ నుండి జలమును పుట్టించారు కదా యేసయ్య. అలాంటి యేసయ్యకు ఈ సమయంలో దాహం వేస్తుంది. అలాంటి ప్రభువుకు ఈ సమయంలో దాహం వేస్తుంది. అంటే ఇప్పుడు మనుష్య స్వభావంలోకి, అంటే ఆయన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అని కాకుండా ఈ సమయంలో తన దప్పికను గురించి చెప్తున్నారు. దప్పికంటే మామూలు దప్పికిస్తే మనం ఏం తాగుతాం? మహా అయితే మంచినీళ్ళు తాగుతాం, ఇంకా మహా అయితే అన్నం తింటాం. ఒకవేళ ఒక మనిషి
తినకుండా ఎన్ని రోజులు ఉండగలడు? మహా అయితే అన్నం తినకుండా ఒక రోజు ఉండగలడు. మంచినీళ్ళు తాగకుండా కొన్ని గంటలు ఉండగలడు. గాలి పీల్చకుండా కొన్ని నిమిషములు మాత్రమే ఉండగలడు. ఇవన్నీ లేకపోతే మనిషి చనిపోను కదా. కానీ యేసు ప్రభువయ్య దప్పిక గురించి అంటే మంచినీళ్ళు అనుకున్నారా? మంచినీళ్ళు అనుకున్నారా? కాదు. ఆహారం అనుకున్నారా? కాదు. ఆయన దప్పిక కేవలము ఆ సమయంలో కూడా ఆయన ఎందుకు దప్పికొనుచు అని చెప్తూ ఉన్నారు? ఆయన దప్పికొనుచున్నాను చెప్తున్న మాట ఏమిటి అంటే అది కేవలము నా కొరకు, నీ కొరకు, మన కొరకే. ఆయన దప్పిక ఏంటంటే కేవలము మనము మారటే ఆయన దప్పిక. మనము ఆయన వాక్యమును అనుసరించడే ఆయన దప్పిక. ఎందుకని కదా ఆయన యోహాను గారికి, తన ప్రియశిష్యుడైనటువంటి యోహాను గారికి ప్రకటన గ్రంథములో 7వ అధ్యాయము 16వ వచనంలో చెప్పింది. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం ఒక్కసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసనం మధ్యముందు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గ ఎద్దుకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనంలో ఇక్కడ మనం చూస్తూ ఉంటే వారికి ఆకలైనను లేదు, దప్పికైనను లేదు. ఎందుకంటే వాళ్ళ కాపరి వాళ్ళకి రాజుగా, వారికి అంటే తన యందు విశ్వాసం ఉంచిన వారికి, తన ప్రేమను వెల్లడపరిచిన వారికి, తన యందు నమ్మిక ఉంచిన వారికి అక్కడ ఉండు స్థలములో ఆకలైనను లేదు, దప్పికైనను లేదు. కాబట్టి ఈ మాట నేను దప్పికొనుచున్నాను మాట ఎవరికి చెప్తున్నారంటే మరి ముఖ్యముగా మరొక్కసారి ఈ మాట మనందరికీ చెప్తూ ఉన్నారు. ఎలా అంటే ఈ దప్పికొనుట కేవలము నీ కొరకు, నా కొరకే. ఎందుకంటే మనం ఆయన స్థలము సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నారు కదా. అక్కడ ఉండే స్థలంలో మనము ఉండులాగున అక్కడ ఉండి ఆయన తండ్రితో కూడా ఉన్న స్థలంలో నేను మీరు అందరూ ఉండులాగున ఆయన ఆ దప్పికను మనకు వెల్లడపరుస్తూ ఉన్నారు. ఎలా చూస్తారంటే ఈ దప్పిక గురించి ఒక్కసారి లూకా సువార్త 16వ అధ్యాయము 24వ వచనములో ఒక్కసారి మనం చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. మీ అందరికీ తెలిసిన కథే ఇది. ధనవంతుడును బీద లాజరును ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? నరకంలో పడి, అగ్నిలో పడి, ఆరని అగ్నిలో తను ధనవంతుడు కాల్చుండగా అక్కడి నుంచి మొరపెడుతున్నాడు. ఏమని? అబ్రహాము నోమును ఆనుకుని ఉన్న బీద లాజరును తన వేలి నీటిలో ఉంచి తన వేలి అంచు ఉన్న చిన్న బొట్టు కొరకు ఆ బొట్టేస్తే సరిపోతుందా? ఇప్పుడు మనం దాహం తాగాలంటే ఒక గ్లాస్ తాగుతాం, లేకపోతే మహా అయితే ఒక వాటర్ 1 లీటర్ 1/2 లీటర్ తాగుతాం, ఒక 1 లీటర్ వాటర్ అలా తాగుతాం. కానీ ఆ ధనవంతుడు అగ్నిలో మండుచున్న అగ్నిలో ఏమని చెప్తున్నాడు? ఆ ధనవంతుడైన అబ్రహామును రొమ్మున ఆనుకుని ఉన్న బీద లాజరు గురించి ఏమని చెప్తున్నాడు? తన అంచున ఉన్న చిన్న వేలి బొట్టు కొరకు చెప్తూ ఉన్నాడు. కానీ ఈ లోకంలో ఆ బీద లాజరు ఎలా ఉన్నాడు, ఆ ధనవంతుడు ఎలా ఉన్నాడు మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ పరలోకములో ఆయన చూపే స్థానం వేరు, పరలోకములో ఆయన ఉంచబడిన స్థలము వేరు, పరలోకములో ఆయన మన కొరకు దాచి ఉంచిన బహుమతి వేరు. కాబట్టి మీరందరూ దప్పికొనుచున్నాను అని యేసు ప్రభువే దప్పిక గురించి కాదు, యేసు ప్రభువే
మన కొరకు దప్పికొనుచున్నారు అనే వాక్యమును మీరందరూ ఒక్కసారి నెమరు వేసుకోవాలి. ఎలా దప్పికొనుచున్నారు? ఇంకా మనం చూస్తే సమరయ స్త్రీ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను అది ప్రత్యేకంగా చెప్పను, వివరించి చెప్పను. సమరయ స్త్రీ గురించి అందరూ ఏమని చెప్తారు? యూదులతో సాంగత్యం ఏంటి? యేసు ప్రభువా, యూదులతో నీకు మాకు సాంగత్యం లేదు కదా అని వారి చుట్టూ ఉన్న శిష్యులు కానీ సమరయ స్త్రీ కానీ వీరందరూ యేసు ప్రభు గురించి మాట్లాడుకున్న సమరయ స్త్రీతో ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నేను ఇచ్చి నీళ్లు త్రాగితే నిత్య జీవమును ఊరిని నీటి బొగ్గగా చేస్తా అన్నాడు సమరయ స్త్రీతో. ఆ మాట ఆమె విన్నది. ఆమె జస్ట్ యేసు ప్రభు చెప్పిన మాట విన్నది, యేసు ప్రభుకి నీళ్లు ఇచ్చినది, యేసు ప్రభు వెళ్ళిపోయారు. కానీ ఆ విన్నది కదా ఆ సమరయ స్త్రీ విని ఏం చేసింది? తన ఊరిలో ఉన్న జనములందరికీ మెస్సయ్య నేను చూశాను, మెస్సయ్య గురించి ఇతనే రక్షకుడు, ఇతను నేను ఎరిగి ఉన్నాను, ఇది నేను విశ్వాసం ఉంచుడి అని చెప్పగా అనేకులు ఆ సమరయ స్త్రీ మాట విని అనేకులు విశ్వాసం ఉంచారని వాక్య గ్రంథంలో మనం చదువుకున్నాం. కావున ఈ సమయంలో ఈ శిలువ జన కూడికల్లో నేను దేవుడు తన వాక్యంలో చెప్తున్న మరొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ చివరిగా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 16-17 వచనాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్యమందు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలం బుక్కుల యుద్ధకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవుడు వారి కన్ను నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. యేసు ప్రభు దప్పికొనుచున్న ఆ సంగతులన్నీ మీరు చూస్తూ ఉంటే నిజమైన దప్పిక ఏది అంటే, ఆయన మన కొరకు ఆ శిలువ మీద కేవలము మన రోగముల కొరకు, మన బాధల కొరకు, మన వ్యసనముల కొరకు అన్నీ కేవలము మన కొరకు, అంటే నీ కొరకు, నా కొరకు, నేను చేసిన పాపములు కానీ మీరు చేసిన పాపములు కానీ, నేను మాట్లాడిన అబద్ధములు కానీ మీరు మాట్లాడిన అబద్ధములు కానీ అన్నిటి కొరకు ఆయన శిలువ మీద మన కొరకు ముందుగానే మన కొరకు మనల్ని తన రక్తం ఇచ్చి, తన ప్రాణం ఇచ్చి, తన స్వకీయ జనముగా, తన పిల్లలుగా ఏర్పరచుకున్నారు. కావున మనము దేని యందు తృష్టికొనుచున్నాం? మనము దేని యందు వేగిరపడుతున్నాం? మాటల యందా, లేదా దేవుని వాక్యం అందా, లేకపోతే ఇతర గతకరమైన వాటి లేదా? కాదు కదా. మనల్ని ఆయన కొని ఉన్నారు కాబట్టి, మనము ఆయన దప్పిక కాబట్టి ఆయన దప్పిక తీర్చే వరుసలో ఉన్నామా లేదా? ప్రభువా, ఇంకను కొంతకాలము నేను ఎంజాయ్ చేసి తర్వాత వస్తాను దేవా, ఇంకా ఇంకో శిలువ జాన కూడికను నేను నెక్స్ట్ మారుతాను దేవా అంటే, యేసు ప్రభువయ్య ఈ సాయంకాల సమయంలో లేకపోతే ఈ మధ్యాహ్న సమయంలోనే తన రాకడ మేఘం వస్తే మన గతి ఏమో? అంతే కదా. ఈ రాకడ సమయము ఈ మధ్యాహ్న కాలమే ఆ మేఘం వస్తే మేఘం వేపుటకు మనలో ఒక్కరికైనా శక్తి ఉన్నదా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి శిలువ జాన కూడికల్లో, ప్రతి శిలువ జానము పలికిన పరిశుద్ధ పలుకులలో అందరూ జ్ఞాపకం చేసుకుంటూ ఏసయ్య శ్రమ పొందెను, ఏసయ్య బాధ పొందెను. అవన్నీ ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకే కదా. మరి ఇప్పటికైనాను ఆయన సిలువ వేసాం కదా. ఆయన సిలువ వేసినప్పుడు మనం మారాల్సిన వారిగా ఉన్నాం కదా. ఆయన రక్తం ఇచ్చి మనం కొన్నప్పుడు కేవలము మనకి ఏది సహాయం చేస్తేనో, కేవలము మనకి ఏదైనా మాట సహాయము, ధన సహాయము, మనం ఏదైనా చిన్న సహాయం చేస్తేనే వారికి మనం ఎంతో రుణపడి ఉన్నామండి, చాలా థ్యాంక్స్ అండి, చాలా ఎంతో వాళ్ళకి ఒబీడియన్స్గా ఉంటాం కదా. కానీ యేసయ్యకి ఎందుకు ఒబీడియన్స్ ఉండలేకపోతున్నాం? ఆయన వాక్యములకు ఎందుకు ఒబీడియంట్గా ఉండలేకపోతున్నాం? ఆయన పలికిన మాటలకు ఎందుకు ఒబీడియంట్గా ఉండలేకపోతున్నాం? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా అంటే, ఆయన వాక్యము వినుటలో ఉన్నామా? ఆయన వాక్యమును ఆచరించుటలో ఉన్నామా?
ఆయన వాక్యమును గ్రహించుటలో ఉన్నామా అనేది మనం అందరము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. నేనైనాను, మీరైనాను, ఎవరైనాను మరొక్కసారి ఎలా అంటే, యేసయ్యా ఇంతకాలము నేను ఈ శరీరాశలకు, నేత్రాశలకు, వీటి చుట్టూ తిరిగాను. గతించిన కాలం చాలు. ఇక నీ వాక్యము చదువుటలో నేను తప్పికొంటాను, నీ వాక్యము వినుటలో నేను తప్పికొంటాను, నీకు ప్రార్థించుటలో నేను తప్పికొంటాను. నా దప్పిక నీవు తీర్చు ప్రభు, నా దప్పిక నీవు తీర్చు ప్రభు. నీవు పొందిన దప్పిక చాలు యేసయ్యా, నా కొరకు పొందిన శ్రమ చాలు, నా కొరకు పొందిన దెబ్బలు చాలు. ఇంకా ఇన్ని సిలువుజాన కూడికల్లో ఇన్ని సిలువుజాన కూడికల్లో వింటూ ఉన్నాం. ఇక నుంచి నైనను ఆయన దప్పిక తీర్చే వారి వరుసలో ఉన్నామా, ఆయన దప్పిక తీర్చే పిల్లలముగా ఉన్నామా అనేది మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ చివరిగా ఆయన దప్పికొనిచున్నాను అన్న మాటలో చివరిగా చెప్తూ ఉన్న మాట ఏమిటంటే, ఒకటిగా లేఖనం నెరవేర్చారు అంటే తన తండ్రి చిత్తం అన్నీ నెరవేర్పులో జరిగినది. అదేవిధముగా మన పాపదాహమును ఆయన తన శిలోమానుపై తీర్చారు. అంతేకాకుండా మనము నిత్య నరకాగ్నిలో అంటే ఆ మండుచున్న ధనవంతుడైన నుంచి ఎలా అయితే మనము నిత్య నరకాగంలో పడకుండా ఉండుటకు ఆయన మన కొరకు ముందుగానే తను శిలుమాను పైన తప్పికొనుచున్నారు. ఆ దప్పికను తీర్చే వరుసలో నీవును నేనును ఇక నుంచి నైనను ఆయన చూపిన మార్గంలో, ఆయన చూపిన వాక్యమును అనుసరించి నడుచుకున్నట్లో ప్రతి విషయంలోనూ ఆయనకు చెప్పి చేయు పిల్లలుగా, ఆయన దప్పిక తీర్చు పిల్లలుగా మీరందరూ ఉంటారని, నేనును ఉండాలని మీ అందరి వ్యక్తిగత ప్రార్థనలోనూ అందరితోనూ యేసయ్య పలికిన మాటగా ఈ దప్పికొంచున్న మాట కేవలము నీ కొరకు నా కొరకు అని మరొకసారి చెప్పుకుంటూ యేసు ప్రభువే అతి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయంతో తండ్రి ఈ వాక్యమును మన వెడికిలో ఉంచును గాక. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ మరొక మారు మంచి శుక్రవారం శుభాభినందనలు. 6వ మాటగా దేవుడు మరలా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. 6వ మాట యోహాను సువార్త 19:30. యోహాను సువార్త 19:30. యేసు ఆ చెరుకు పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల ఉంచి ఆత్మను అప్పగించెను. చాలు. సమాప్తమైనది. ఏంటి సమాప్తమైనది? ఆ కార్యం ఏంటి? ఏది నెరవేరిందని సమాప్తమైంది? దేవుని ఆయన శరీరము రక్తం మన కోసం యాగంగా ఏర్పాటు చేయబడిందా? ఏ విషయమై సమాప్తమైంది? అసలు చేయాల్సిన అవసరం ఏంటి ఆయన యాగం? ఒకసారి ఆలోచన చేయండి. లూకా సువార్త 4వ అధ్యాయము 6వ వచనము. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది ఎవరికి నేను ఇయ్యకూడదునో వానికిత్తును. కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతా నీ దేవునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు చాలు. ఇక్కడ ఏంటి? అపవాది మన యేసయ్యతో బేరం ఆడుతున్నాడు. నీకు నేను అధికారాన్ని ఇస్తాను, ఇదంతా నాది, ఏం కావాలన్నా నీకు ఇస్తాను అని చెప్పి యేసయ్యతో అపవాది బేరం ఆడుతున్నాడు. అసలు అధికారం అనేది సాతానికి ఎందుకు అప్పగింపబడింది? మన మీద అధికారం అనేది సాతానికి ఎందుకు అప్పగింపబడింది? ఎవరి ద్వారా వచ్చింది తనకి? ఒకసారి దీని గురించి ధ్యానం చేసుకుందాము. ఆదికాండము
1:28. దేవుడు వారిని ఆశీర్వదించును, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి. చాలు. ఏంటి? దేవుడు మనకిచ్చిన మొదటి ఆశీర్వాదము. ఆదామును అవ్వమును సృష్టించిన తర్వాత దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం, మీరు అభివృద్ధి పొంది సంతానాన్ని పొందుకొని భూమిని నింపండి అని చెప్పేసి దేవుడు వాళ్ళని ఎంతో ప్రేమతో ఆశీర్వదించారు. ఆశీర్వాదంలో ఏముంది? భూమిని లోపరుచుకోండి. ఏమన్నారు? భూమిని లోపరుచుకోండి అంటే ఆ భూమి మీద సమస్తమైన అధికారం దేవుడు ఆయన బిడ్డలైన ఆదాముకి అవ్వమ్మకి ఇచ్చారు. ఇచ్చినప్పుడు అవ్వమ్మ ఓకే, అక్కడ బాగానే ఉంది. తర్వాత ఏమైంది? రెండో ఆశీర్వాదం చూద్దాం. ఆదికాండము 9:1. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఓకే, ఇక్కడ ఏమన్నారు? నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి భూమిని నింపుడి అన్నారు. అంటే జల ప్రవాహం ముగింపబడింది కదా, అక్కడ ఉన్న వారందరూ చనిపోయారు. భూమి మీద సమస్తాన్ని దేవుడు తుడిచివేసి నోవాహు కుటుంబాన్ని మాత్రమే బ్రతికించి సమస్తమైన జలచరాలు జీవాలను బ్రతికించారు. అంటే ఒక్కొక్క జతను ఆయన బ్రతికించారనమాట. అలాగా వాటిని ఆశీర్వదించి నోవాహు కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆ మొదటి ఆశీర్వాదంలో మొత్తం ఒకసారి చదవండి, రెండోది కూడా ఒకసారి మీరు ఆలోచన చేసి చదవండి. ఏముంది అక్కడ? భూమిని నింపుడి అని రెండవ దాంట్లో ఉంది. ఫస్ట్ ఆశీర్వాదంలో భూమిని లోబర్చుకోండి అని ఉంది. అంటే అక్కడ మనం రెండవ ఆశీర్వాదంలో అధికారాన్ని కోల్పోయాం. ఎందుకని కోల్పోయాం మనం అధికారాన్ని? దేవుడు మనకిచ్చిన అధికారాన్ని మనం ఎందుకు కోల్పోయాం చూద్దాం. ఆదికాండము 3:17. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తిందివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఏంటి? నేల శపింపబడిందంట. దేనికి? ఆదాము అవ్వమ్మ ఏదేం తోటలో ఉన్నప్పుడు సాతాను సర్ప రూపంలో వచ్చి తనకి వివరంగా చెప్పుద్ది అనమాట. ఈ వృక్ష ఫలాలు తింటే నీకు తెలివి వస్తుంది, దేవుడి కన్నా గొప్పవాళ్ళు అవుతారు మీరు అని చెప్తే అవ్వమ్మ నమ్మి అవి కాయలు తీసుకొచ్చేసి ఆ ఫ్రూట్స్ ఆ వృక్ష ఫలాలు తీసుకొచ్చి తన భర్తకి ఇస్తుంది. ఇచ్చి తింటే మనం చాలా తెలివైన వాళ్ళు అవుతామంట, తింటాము అంటే ఇంకా ఆదాము కూడా ఏమీ ఆలోచించకుండా తన భార్య చెప్పిన మాట వినేసి ఆ పండుని ఇద్దరు కలిసి తింటారనమాట. అది మరి అతిక్రమము, దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించారు కదా వాళ్ళు. అప్పుడు దేవుడు వచ్చి ఏంటిది అని అడిగితే వాళ్ళు మేము తిన్నాము, ఇలాగా సర్పం చెప్పిన మాట విన్నాము అనేసరికి అప్పుడు సమస్తమైన అధికారము దానికి వెళ్ళింది. మన మీద భూమి మీద సమస్తమైన అధికారము సర్పానికి వెళ్ళిపోయింది. సర్పం అంటే ఎవరు? అపవాది. ఇక్కడ అదే లూకా సువార్తలో మాట్లాడతారు, ఈ అధికారమంతయు ఈ రాజ్యమును మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అదెవరికి ఇవ్వబోదునో వానికి ఇస్తాను, కాబట్టి నీవు నాకు మృక్కిగా ఇదంతయు నీదగునని చెప్పింది. అపవాది యేసుతో చెప్పింది అనమాట. ఎవరికి ఇవ్వకూడదు అంటే యేసయ్యను నమ్మిన వారికి అది ఇస్తుందా? ఇవ్వదు. ఇచ్చినా మనం తీసుకోం, మనకి యేసయ్యే ఇవ్వాలి. ఏది ఇచ్చినా మనకి యేసయ్యే ఇవ్వాలి. కాబట్టి అసలు ఈ అపవాదిని మనం ఎలా జయించాలి, ఈ అధికారాన్ని మనం ఎలా సొంతం చేసుకోవాలి ఒకసారి చూద్దాము. లేఖన నెరవేర్పు కూడా ఒకసారి చూద్దాము. యెషయా 53:12. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, ధనులతో కలిసి అతడు పొలుసుము విభాగించుకును, ఏలైనగా మరణము నొందినట్లు అతడు
తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. ఓకే, చాలు. ఇక్కడ ఏంటి? ప్రవచన రూపంగా ముందుగానే యేసు పుట్టకు మునపే ఇదంతా ప్రవచన రూపంగా ఉందన్నమాట. ఏలియన్గా మరణం పొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసారు. ప్రాణాన్ని మన కోసం దారపోసారు. సాతానైతే ఆయన ప్రాణాన్ని తీయలేడు. ఎందుకంటే ఆయన ప్రాణము, ఆయన ఆత్మ దేవుడికి ఇచ్చి భద్రపరచమని చెప్పి మళ్ళీ తన అంత కార్యమైన తర్వాత తన ఆత్మను తాను తీసుకునే అధికారం ఆయనకు ఉంది. కాబట్టి ఆయన తన ప్రాణాన్నంతటినీ దారపోసే వరకు కూడా వెయిట్ చేశారు, పాపం నుండి మనందరినీ విముక్తులు చేయడానికి. అతిక్రమం చేయ వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపాన్ని ఆయన భరించారు. సమస్తమైన పాపం ఆది నుండి ఇప్పటి వరకు కూడా సమస్తమైన పాపాన్ని, అంటే ఇంకా ముందు మనం దేవుళ్ళు మారిన తర్వాత చేసే ప్రతి పాపాన్ని కూడా ఆయన స్వీకరించేశారు. ఇప్పుడు మనం చేసే ప్రతి పాపాన్ని ఆయన స్వీకరించి ఆయన మీద వేసుకొని ముందుగానే యాగమయ్యారు. అలా చేసిన దేవుడు యెషయా 53:10 అతన్ని నలుగుగొచ్చుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తను తానే అపరాధ పరిహార బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడవును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. తన ప్రియకుమారుని మన కోసము ఆదిలోనే నియమింపచేసి మన కోసము ఇక్కడికి పంపించారు. ఎందుకంటే ఆయన ఎంతో ఇష్టంగా చేతులతో మట్టిని తీసి చేతులతో ఇష్టంగా తయారు చేస్తున్నారు. సర్వ సృష్టి కూడా ఆయన నోటితో ఏర్పడింది, కానీ మనల్ని మాత్రం ఆయన చేతులతోనే తయారు చేస్తున్నారు. చేసుకొని ఎంతో ప్రేమగా సకల ఆశీర్వాదాలు కలిగిన ఏదైనా తోటలో పెడితే మనము పాపంతో అతిక్రమించాము. అయితే మనం చేసిన పాపాన్ని మొత్తాన్ని ఆయన మీద వేసుకొని ఆయన అపరాధ పరిహారాలు బలి చేయగా అతని సంతానము చూశాను. మరి ఆయన నమ్ముకున్న మనం అందరము ఆయన సంతానమే కదా, చూసామన్నమాట. అతడు దీర్ఘాయుష్మంతుడవును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమైంది. అంటే దేవుడు ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ సఫలం చేయడానికి ఆయన శరీరాన్ని, రక్తాన్ని మన కోసం అర్పించారు. ఆయన ఉద్దేశం ఇక్కడ సఫలమైంది. సఫలం చేశాక దేవుడు ఎలాగా సమాప్తమైందని చెప్పారో ఇక్కడ చూద్దాం. యోహాను 17:6 లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారై ఉండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించుతివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ వద్ద నుండి బయలుదేరి వచ్చినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివి అని నమ్మిరి. కనుక నీవు నాకు అనుగ్రహించి అన్నీ నీ వలనే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి లోకం నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులను నీ నామను ప్రత్యక్షత పరిచింది. ఎలా ప్రత్యక్షపరిచారు? సాతాను మీద జయం ఏది మనకి? ఎలా వచ్చింది మనకు ఆ జయం అంటే రోమా 16:20 సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చెదరదొక్కించును. చాలు. సమాధానకర్త అయిన దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. ఏం చేశారంటే ఆయన ఆ యాగం ఎందుకంటే భూమి పైన ఉన్న అధికారాన్ని మనకు అప్పగించడానికి దేవుడు యాగం అయ్యారు. ఎలా? ఆయన బేరమాడింది కదా, నీకు ఇన్ని ఇస్తాను
అని. మరి ఆ అధికారాన్ని దేవుడు ఎలా మనకు అప్పగించారో చూద్దాం. ఎందుకంటే ఒకవేళ యేసయ్య కనుక అది చెప్పినట్టు దానికి రొక్కి ఉన్నట్లయితే మనకి భూమిపైన అధికారం వచ్చేది. కానీ రెండవ మరణం నుండి మనం దాటేవాళ్ళం కాదు, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయేవాళ్ళము. యేసయ్య అలా చేయలేదు. ఆయన బిడ్డల మీద ఆయనకి చాలా ప్రేమ, నమ్మకం. కాబట్టి దాన్ని మొక్కకుండా ఆయన కాళ్ళతో దాన్ని త్రొక్కారు, త్రొక్కారు. అలాగే అటువంటి అధికారాన్ని కూడా ఆయన మరణంతో మనకు అప్పగించారు. సాతానుని త్రొక్కే అధికారాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చారు. అటువంటి స్థితిలో మనం అందరం ఉండాలి. చిన్న చిన్న వాటికి భయపడిపోయి పారిపోయేవారిగా మనం ఎప్పుడూ ఉండకూడదు. సాతాన్ని ఎదిరించేవారిగా, దాన్ని ఎదుర్కొని దాని క్రియలను అంతం చేసేవారిగా ఉండాలి. దేవుడు అలా కోరుకుంటున్నాడు. ప్రతిదీ కూడా దేవుడు ఆయన రూపంగా, ఆయన మాదిరిగా మనం ఉండాలని ఎక్కువగా ఆయన మన గురించి ఆలోచిస్తున్నారు. ఆయన పని సఫలమైంది. లోకం నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు ఈ నామం ప్రత్యక్షపరిచింది, సఫలమైంది అని చెప్పి సిలువలో దేవుడికి చెప్తున్నారు అన్నమాట. ఇదిగో సమాప్తమైపోయింది, చూడు నేను ఏమేమి చేశానో పనులు లోకంలో అని చెప్పి చెప్తున్నారు దేవుడికి. వారు నీ వారే నుండి నీవు వారిని అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారి ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి. కనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. చాలు, ఇవన్నీ దేవుడికి చెప్పారనమాట. ఇప్పుడు వారిని పిల్లలైపోయారు, నీ అధికారంలోకి వచ్చేసారు. మధ్యలో సాతాను బంధకాలు అనేవి వారికి లేవు. నిన్ను చూసి నీ వెంట నడిచేవారు నీ మార్గంలోకి వచ్చేసారు. కాబట్టి అన్ని విషయాల్లో నువ్వు నాకేవైతే అనుగ్రహించావో అన్ని నా నామంలో వారికి కూడా అనుగ్రహించండి అని చెప్పి మన పట్ల ఆయన విజ్ఞాపన చేసి, మన పట్ల ఆయన నిర్ణయాన్ని దేవుడికి అర్పించి, సమస్తమైన ఈ మొత్తం ఒక పెద్ద ప్రాజెక్ట్గా ఏర్పాటు చేసుకొని ఆయన్ని దేవుడికి ఈ ప్రభువైన యేసుక్రీస్తు సమర్పణ చేశారనమాట. అందుకని సమాప్తమైనది అని చెప్పి సిలువలో ఆయన యాగం నిమిత్తం వివరంగా చెప్పారు. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించుగాక. కలవరి పట్టణం మీద ఈ యొక్క గుడ్ ఫ్రైడే శుక్రవారం రోజు నాడు యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడిన 7 మాటల్లో ఆఖరి మాట 7వ మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం తీసుకుందాం. సైనికుడు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. రక్త ప్రోక్షణ లేకుండా, పరిశుద్ధుని యొక్క రక్తము చెందకుండా పాప పరిహారము జరగదు అని నువ్వు చెప్పిన నీ యొక్క వాక్య సారాంశం బట్టి, లేఖనము బట్టి, ప్రవచనము బట్టి నువ్వు జరిగించుతున్న ఈ యొక్క శ్రేష్టమైన రోజును బట్టి మరొక మారు కృతజ్ఞతలు ప్రభువా, మరొక మారు కృతజ్ఞతలు ప్రభువా. ఒకరి జననము కంటే ఒకరి మరణము గొప్పది. భక్తుల యొక్క మరణము యెహోవా దృష్టికి మిక్కిలి విలువైనది. ప్రభు, క్రిస్మస్ సర్వలోకమునకు శుభవార్త. క్రిస్మస్ కన్నా శ్రేష్టమైనది, ఎంతో గొప్పదైనది ఈ యొక్క శుక్రవారం ప్రభువా, గుడ్ ఫ్రైడే. మీ యొక్క మరణం గురించి, మీ యొక్క మరణంలో ఉన్న మర్మము గురించి మేమందరము లోకమునకు పరిచయము చేయనట్లుగా మమ్మల్ని అందరినీ నువ్వే సిద్ధపరచు ప్రభువా. మా హృదయములను నువ్వు స్వాధీనపరచుకోగలవు. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొక మారు కృతజ్ఞతలు. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన యొక్క తండ్రికి చెప్పిన, అంటే మనిషిగా జన్మించి లోకములో ఆయనకున్న
యేసుక్రీస్తు ప్రభు వారికి నిర్ణయించిన కాలము సమాప్తమైనది. దాంట్లో లాస్ట్ వర్డ్, ఆయన ప్రాణం అప్పచెప్పే ముందు చివరిగా మాట్లాడిన మాట, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను నేను. యేసయ్య యెహోవా దేవుడికి చేసిన ఒక మొర లేదా విన్నపం లేదా ప్రార్థన. దీని సాదృశ్యంగా విశ్వాసులు తండ్రి యొక్క, కుమారుడు యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేసినప్పుడు అల్లా కూడా ఎలా చేస్తున్నారు? యేసయ్యా నీ చేతికి ఈ కార్యము అప్పగించుచున్నాను, యేసయ్యా నీ చేతికి ఈ సమస్య అప్పగించుచున్నాను, నీ చేతికి ఈ యొక్క శ్రమ అప్పగించుచున్నాను, నీ చేతికి ఈ యొక్క శోధన అప్పగించుచున్నాను, నీ చేతికి ఈ యొక్క పరీక్ష అప్పగించుచున్నాను. ఇటువంటి సమర్పణ విశ్వాసకు ఉంటే అది యేసుక్రీస్తుకి ఎంతో ఇష్టకరంగా, సంతోషకరంగా ఉంటుంది. ఇటువంటి సమర్పణ నీలో ఉందా? అది సంతోషమైన, బాధ అయినా సరే, ఎటువంటి సందర్భమైన, ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి స్థితిగతులైనా సరే, ప్రతి దాంట్లో నరుడి యొక్క ఆయుష్కాలంలో అనుభవించుచున్న ప్రతి ఒక్క క్రియ, ప్రతి ఒక్క సంఘటన, ప్రతి ఒక్క సందర్భంలో, ప్రతి దాంట్లో కూడా ఎలా అయితే యేసుక్రీస్తు ప్రభు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని వినయముగా సమర్పణ కలిగి ప్రార్థన చేసి ఉన్నారో, అలాగే విశ్వాసంలో అయిన మనందరము కూడా యేసయ్యకు ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో నీ చేతికి ఈ పని అప్పచెప్పుచున్నాను, నీ చేతికి ఇది అప్పచెప్పుచున్నాను, నీ చేతికి నా ఆయుష్ అప్పగించుచున్నాను, నీ చేతికి నా హృదయమును అప్పగించుచున్నాను, నీ చేతికి నా క్రియలు అప్పగించుచున్నాను. ప్రతి దాంట్లో అప్పగించాలి. అప్పగించుచున్నావా? అప్పగించుచుంటే నీ ఇష్టం జరగాల, దేవుని యొక్క ఇష్టం జరగాల. ఎప్పుడైతే సొంత నిర్ణయాలు తీసుకుంటారో అప్పుడు దేవుడి యొక్క చిత్తం జరగదు. దేవుడి యొక్క చిత్తానికి లోబడి నువ్వు నీ హృదయమును, నీ తలంపులను సమస్తము అర్పించినట్లయితే అప్పుడు దేవుడు ఒక కర్తగా, ఒక కర్మగా, నీ యొక్క తండ్రిగా నీ జీవితంలోనికి ఆయన ప్రవేశించి నీ యొక్క జీవితాన్ని ఆయన చేతుల్లో తీసుకొని నిన్ను ఒక ప్రశస్తమైన పాత్రగా, అక్షయ పాత్రగా దేవుడు మార్చుకుంటాడు. ఏసే చేశారు, మరి మీరు చేశారా? ఆలోచన చేసుకోండి. మీ జీవితంలో మీ ఇష్టం జరుగుతుందా? దేవుని యొక్క ఇష్టం జరుగుతుందా? మీ చిత్తం జరుగుతుందా? లేదా దేవుని యొక్క చిత్తం జరుగుతుందా? మీరు లేఖంలో జరిగించుచున్నారా? లేదంటే మీ యొక్క సొంత తలంపులు జరిగించుచున్నారా? ఎలా అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క రెఫరెన్స్ చూపించి మనందరికీ వాక్యం చెబుతున్నారు, ఈ యొక్క వాక్యం ఆధారం చేసుకొని మీ యొక్క జీవితంలో జరుగుతున్న ప్రతిదీ దేవుడికి అప్పచెప్పండి. ఎప్పుడైతే మీరు అప్పచెప్పారో అప్పుడు దేవుడు మీ హృదయంలోనికి వస్తాడు. మీరు అప్పచెప్పకుండా దేవుడు మీ హృదయంలోనికి రాడు. ఈ సమస్య ఏదైనా సరే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి అప్పచెప్పకపోతే దేవుడు ఆ సమస్యను ఆయన చేతుల్లోకి తీసుకోడు. నీకు ఎలా సాల్వ్ అవుతుంది ఆ సమస్య? నువ్వు ఎలా విజయం పొందుతావు? నువ్వు సొంతంగా చేసుకోవాల్సి వస్తుంది. సొంతంగా నువ్వేం చేయగలవు? నాకు వేరుగా ఉండి మీరు ఏమీనో చేయలేదు. దేవుడు వేరుగా ఉండి నువ్వేం చేయగలవు? గ్రహించండి. ప్రతి దాంట్లో తినే తిండి, వేసుకునే బట్ట, పిలిచే గాలి, తాగే నీరు, ప్రతి విషయంలో అది వెంట్రుక వాసైన చిన్నదైనా సరే, పర్వతమైన పెద్దదైనా సరే, నీ యొక్క జీవితంలో ప్రతి సందర్భం, ప్రతి అణువు, ప్రతి సెకండ్ దేవుడికి అర్పించు. అప్పుడు నీ జీవితాన్ని దేవుడు ఆయన చేతుల్లో తీసుకొని విలువైన, ప్రశస్తమైన, దేవుడికి ఇష్టకరమైన ఆయన యొక్క వారసుడుగా, ఆయన యొక్క బిడ్డగా దేవుడు నిన్ను మారుస్తాడు. నన్ను ప్రేమించి నాకు ఈ అవకాశం ఇచ్చిన యేసయ్యకి సమస్తమైన మహిమ కలుగును గాక. ఆమేన్. భక్తుల
పండియున్నా పాపులనైనా పిలుచుచుండే పరము చేరా పిలుచుచుండే పరము చేరా సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు వంద గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే 99 గొర్రెల విడచి 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకి ఒంటరి అయినా గొర్రెను వెదకి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు తప్పిపోయిన గొర్రెను తప్పిపోయిన కుమారుండు తండ్రి విరచి తరలిపోయే తండ్రి విడచి తరలిపోయే తప్పు తెలిసి తిరిగి రాగా తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనెను తండ్రి అతని చేర్చుకొనెను సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పాపీరావా పాపము విడచి పాపీరావా పాపము విడచి పరిశుద్ధులను విందులు చేరా పరిశుద్ధుల విందులు చేరా పాపుల గతిని పరికించితివా పాపుల గతిని పరికించితివా పాతాళందే వారి అంతము పాతాళందే వారి అంతము సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పౌలు శీలా వలెను పౌలు వలెను శీలా వలెను సిద్ధ